పరిశుద్ధ గ్రంథంలో మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఈ సమయంలో ఇదిగో తండ్రి, నీవు ఇచ్చిన వర్తమానం, ఈ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి, దీని చాటున మీరు దాచి ఉంచిన సంగతులు, మాకు ఇప్పుడు అవసరమైన విషయాలు ఏమైతే ఉన్నాయో నీవే నీ అనాది సంకల్పంలో నిర్ణయింపబడ్డ వారందరితోనూ, నాతో మాతోనూ, అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. నీ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చు, నువ్వు మాత్రం మహిమ పొందమని వచనలాడుతున్నావు. కనికర స్వరూపుడా, ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దురాత్మ, చీకటి, అంధకార శక్తులు అవి ఏవైనా సరే మహాపునరుద్ధాన శక్తి ద్వారా వాటి ప్రభావం వేసిన లయమైపోను గాక. ప్రభువా, నా చుట్టూరు, మా చుట్టూరు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు, నేమున్న ఈ గృహం, దేవా, ఈ కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం సమస్తం చుట్టూ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెనవే నీ చేతిని దాచిపెట్టు. నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్సము చుట్టూ కావలి గుంచు. అయా, నీ మహిమేగాని ఇక్కడ ఆవరింపచేసి దేవా, మీరు నీ బలమైన సన్నిధి ప్రభు మా మధ్యలో ఉంచి మీరే మాతో ఉండి అయా స్పష్టంగా మాట్లాడండి అయ్యా, తేటగా మాట్లాడండి అయ్యా. నీ రక్షణ కంచె, అగ్ని కంచెనవే ప్రభు దేవా, నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ ఉంది. నీ పక్షం వహించిన నేను బలహీన, ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీదే ఆనుకున్న, నీ మీద ఆధారపడ్డాను, నీ కృప మీద ఆధారపడ్డానయ్యా. నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఏమున్నప్పుకుండా క్షమించి నీ సిలువ రక్తంతో నన్ను కడుగు పవిత్రపరచు. శుద్ధజాలంతో కడిగి సమస్త కీడు అపవిత్రతను కొట్టి అయా ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పూటం శుద్ధ సువర్ణంగా మార్చి పరలో శుద్ధ సువర్ణ చైలం నా నిత్యం ఇంకనూ గొప్పగా ఉంచు. మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం, 7, 8, 20 వచనం ప్రకారం, యెషయా 51, 16 ప్రకారం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 వచనం నీ కృప నాకు దయచు. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచనం ప్రకారం నన్ను మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. అయ్యా, ఈ వాక్యము చాటును మీరు అనుకున్న సంగతులు ఏమైనా, నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు, మాకు అవసరమైన సంగతులు ఏమైనా, నీ పక్షం వహించిన వాటిని బయటికి తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి, మీ దాసుని మీ సులువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతుల నుంచి మీరు కనబడుతూ దాసు నోటిని మీ నోటి బోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి, ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతనిచ్చి నీవే నాతో మాతో అందరితో మాట్లాడి నీ ఆత్మకార్యములు జరిగించమని యేసే నామంలోనే నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను గొప్ప చేసుకుంటున్నావు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన మీ అందరికీ, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. గమనించండి, చదువుకున్న లేఖన భాగంలో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట ఇప్పుడు చదువుకున్నది? నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ మాట పలుకుతుంది ఎవరు? గమలీయేలు పాదాల చెంత ధర్మశాస్త్రం విషయమై విద్యను అభ్యసించి ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతుడుగాను, యేసయ్య దర్శించిన తర్వాత సిలువ ఎదుటికి రాగానే పాపులలో ప్రధానుడను నేనే, నా తర్వాత ఇంకెవరైనా ఉంటే అన్నవాడు. ఏమంటున్నాడు ఆయన? బ్రతుకున్నాననుకో క్రీస్తు కొరకే, చచ్చిపోయాననుకో నాకు అది లాభం. మనిషి మరణాన్ని కోరుకోవటంలో తప్పులేదు, అయితే ఆ మరణం అకాలమైనది కాకూడదు. అకాలమైన మరణాలు ఉంటాయా పాష గారు అంటే? ఉన్నాయి, లేకుండా లేవు. ప్రసంగి గ్రంథంలో మాట ఉంది, నీ కాలము కంటే ముందుగానే నీ వేళ చనిపోదువు అని ఉంది. దానికంటే ఆ మాట కంటే ముందేం రాశాడు? బుద్ధిహీనంగా తిరిగి దేవుడు ఒక కాలం నిర్ణయించాడు,
ఆ కాలం కంటే ముందుగా చనిపోవటానికి అసలు కారణం ఏంటంటే బుద్ధిహీనంగా తిరగటం. వేసే రక్తంలో కడగబడిన వారు కూడా చాలామంది బుద్ధిహీనంగా అడుగులు వేసి కొన్ని నిర్ణయాలు చేసి ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని చెప్పని, ఇంకెందుకు నేను బ్రతకడం, చస్తే బాగుండని చెప్పని ఆహారం పక్కన పెట్టి, అంటే పస్తులు పడుకొని ఉత్కృష్టం అనుభవిస్తున్నారు అంటారు కదా. కొంతమంది మొండిగా పడతారు పట్టు, ఆహారం తీసుకోకుండా మొండిగా అలిగి చనిపోతే బాగుండని చెప్పని అనుకుంటారు. అట్లా ఆహారం తినకుండా ఉత్కృష్టం అనుభవిస్తూ అలానే చనిపోవాలని తీర్మానం చేసుకుంటారు. నేను రక్షణకు రాకమునుపు ఒక ఆడపిల్ల విషయంలో అయమయ్యే లోకం, అయమయ్యే జీవితం అనుకుంటా బ్రతికా. దేవుడు నన్ను ప్రార్థన చేస్తూ ఉంటే నాకు దర్శనంలో ఆ అమ్మాయి కళ్ళు మూసుకున్నప్పుడు ఆ అమ్మాయి మొహం కనపడ్డప్పుడు ఈ అమ్మాయిని దేవుడు నిర్ణయించాడని చెప్పని లోకంలో ఉన్నప్పుడు మొండిగా ఇక ఆ అమ్మాయి వెనకాల పడి 5 సంవత్సరాలు సోత్తానే తిరిగా. 3 సంవత్సరాలు ఒక లెటర్ మీద నా మనసులో ఉన్న సంగతి తెలియపరిచి ఆ అమ్మాయికి వేరే వాళ్ళ చేత పంపించా. ఆడపిల్ల ముందు నిలబడి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు, అంత పిరికోండి. ఎందుకంటే ఒకరోజు సినిమా థియేటర్లో, అది అతిథి సినిమాను మృగరాజు సినిమా అట్టుకుంటా, చిరంజీవి సినిమా, నేను చిరంజీవి ఫ్యాన్స్ని. ఏంది, నా ముందు వరుసలో ఆడపిల్లలు కూర్చున్నారు, తల్లి 2 ఆడపిల్లలు కూర్చున్నారు. నాకు డౌటే, వీళ్ళకి ఎటుపోయి ఎటు వచ్చి తగిలినా కానీ ఎఫెక్ట్ నాకే ఉంటుందని డౌట్ అన్నమాట. నేను కాళ్ళు వెనక పెట్టుకొని బాల్కనీలో కాళ్ళు వెనక పెట్టుకొని కూర్చున్నా. నా కాళ్ళు ముందుకు సాగితే వాళ్ళ ఎదర భాగంలో ఉంటుంది, నా వెనక మొదలు నడుముకి అట్లా తగులుతా అవకాశం ఉంటుంది. ఎందుకులే అని చెప్పి నేను వెనక్కి పెట్టుకుంటే ఇంటర్వెల్ లోపల ఎవడో మరి ఎట్టు చేసిండో ఏమో ఆ పిల్లల్ని కదిలిస్తే అమ్మ వెనకాల ఎవడో కాలు చెట్టు కదిలిస్తున్నాడు, నా నడుముకు తగులుతుంది కాళ్ళు. ఆ అమ్మాయి సరిగ్గా చూసి నేనే ఉన్నా. ఆ తల్లి ఇంటర్వ్యూలు దాకా ఓపిక పట్టింది. ఇంటర్వ్యూలు అయిపోగానే సినిమా వదిలిపెడతారుగా, వదిలిపెట్టగానే బాల్కనీలో లేచిన కానించి మొదలుపెట్టి మాకు 5 సెంటర్ అని ఉంటుంది సత్తనపల్లి, ఆడకు వచ్చింది దాకా వదిలిపెట్టకుండా తిడతానే ఉంది. చెబుదామమ్మ నేను కాదంటే ఇనే టైపులో లేదు, కొట్టే టైపులో ఉందా. ఆ రోజు నుంచి ఆడపిల్లలు పక్కనున్న ఎక్కడున్నా కానీ వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆడవాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలని ఇంత భయం అన్నమాట. ఇంకొక కోణమే ఎందుకు ఇంకొక విషయంలో భయపడతానంటే, ఒక ఆడపిల్ల అల్లరి చేస్తే, ఎరా నీ ఇంట్లో అమ్మ అక్క చెల్లెలు లేరా, నీకు ఇంటికి ఆడవాళ్ళు లేరా, నీ ఆడవాళ్ళకైతే ఇలానే చేస్తావా అని చెప్పని ఒక మాట అంటారని. ఇంకో కోణం ఏంటంటే, ఊళ్ళో గొప్పగా కుటుంబం, ఊరు మొత్తానికి మేము చలకాయగా ఉంటాం, ఏ సమస్య కానీ ఏదైనా విషయం పరిష్కరించాలంటే. మరి అంత పెద్ద కుటుంబంలో ఉండి నేను ఒక ఆడపిల్లను గోల చేస్తే వాళ్ళు మొత్తం వచ్చి తాతయ్యని వెళ్ళనే నిలదీసేది పరువు తక్కువగా ఉంటుందని చెప్పని ఈ కారణాలను బట్టి చాలా ఎడంగా ఉంటాను. నేను స్కూల్లో చదివేటప్పుడైనా వాళ్ళు మా క్లాసులో ఉంటే వాళ్ళు ఒక దారి ఉంటే నేను ఒక దారి ఉండేవాడిని, అంత భయం. ఈ కారణాలను బట్టి నా మనసులో ఉన్న సంగతి లెటర్ మీద రాసి పంపిస్తే 3 ఏళ్ళు పట్టింది రిప్లై వస్తుంది అని చెప్పి. చివరికి 3 ఏళ్ళ తర్వాత తెలిసింది ఏంటంటే, ముంబై ప్రాంతంలో ఒక అబ్బాయి ఇంజనీరు, ఈ అమ్మాయి కూడా ఇంజనీరే, ముంబై ప్రాంతంలో ఒక అబ్బాయిని సెలెక్ట్ చేశారు, వివాహం అన్నారు. అప్పటికి నేను అయితేంది లేతే లేదు, ఇక రక్షణ పొందుదాం, దేవుని కోసం బ్రతుకుదాం, కుటుంబంలో ఇలా సమస్యలు ఇది పరిస్థితి అని చెప్పని రక్షణకేమో చచ్చిపోదాని వచ్చా, రక్షణ పొందిన రోజు దేవుడు పట్టుకోండు, ఇక దేవుని పనులు సాగుదాం అని చెప్పని ఉంటే ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. నేను వచ్చినప్పుడు ఆ తండ్రి సన్నిధిలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు స్టేడియం పక్కన అమరావతి చికెన్ అని పెట్టారు చూడు, అది ఇంతకుముందు ఇనప కొట్టు, ఆడ ప్రత్యేక 3 రోజులు ఉపవాస కోటాలు జరిగినాయి. శాలెమన్న కూడా వచ్చి దేవుని వర్తమానం అందించారు. ఆ మొదటి కోట సాయంత్రం వేళ ఈ కబురు అందింది. ఒక అబ్బాయి చెబుతూ ఉండేడు సంగతి, ఇది పరిస్థితి అని. మౌతు పట్టుకున్న కళ్ళ నిండా నీళ్ళు తీసుకొని నీ కృప నిత్యం ఉండును, నీ కృప నిత్య జీవం అనే పాట ఎత్తుకొని కళ్ళ నిండా నీళ్ళు కింద పడతానే ఏడుస్తానే ఆ పాట పాడుతాను. ఆ పాట నేను సంతోషంగా ఉన్నా పాడుకుంటా, మంచి డెప్త్లో ఉన్నా పాడుకుంటా ఆ పాట.
ఏంది అది నాకు మొదటి నుంచి అలవాటు అనమాట. నేను అప్పుడు అనుకుంది ఏంటంటే చచ్చిపోవాలి, ఈ జీవితం లేదు, ఈ అమ్మాయితో ఇక నాకు జీవితం లేదు కాబట్టి నేను చచ్చిపోవాలని చెప్పని 8 నెలలు ఏమీ తినకుండా భీష్మించుకొని కూర్చొని, ఇంట్లో కూడా తెలియదు ఈ సంగతి. 8 నెలలు నేను అన్నం తినలేదన్న సంగతి. ఆళ్ళకు నన్ను చూసి పలకరించి రా టిఫిన్ చేద్దాం అంటే వాళ్ళని నొప్పించలేక వచ్చి టిఫిన్ చేసేవాడిని. నా మనసులో ఉన్నది ఏంటంటే చచ్చిపోవాలి. 5 ప్యాడ్లు తాగేవాడిని సిగరెట్లు, అంత మెంటల్ టెన్షన్గా ఉండేవాడిని. కానీ ఆ రోజు దేవుడు నన్ను వెంబడించాడు, నా వెనకాల పడి తిరిగాడు. తిరిగి 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 ఆయనే గెలిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంది ఆయన గెలిచాడు కాబట్టి ఇక్కడ నేను నిలిచా. లేదంటే బరియల్ గ్రౌండ్ అంటే శ్మశాన వాటికలో నా సమాధి చుట్టూ నిలిచేవాళ్ళు చాలామంది. ఏది సంవత్సరానికి ఒకసారి వచ్చి సాంబ్రాణి గడ్డలు ముట్టడానికి లేదంటే కోచులు గిట్టడానికి కానీ నిలబడేవాళ్ళు. కానీ ప్రభు నీ పరిస్థితి అది కాదరబ్బాయి, నువ్వు అనేక జీవితాలు వెలిగించాలి. ప్రభు ఆ మధ్యకాలం 2018లో అట్టుకుంటా అనేక కోట్ల ప్రజలకు నువ్వు ఒక దీపం, నిన్ను అలా చేశా. శాలేం రాజు గారు అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉండవు. ఒక్క వ్యక్తిని నీకు విధేయత చూపిస్తే ఇంతమంది ఆదరించబడతారని అనుకుంటున్న మనసులో నువ్వు అతను చూస్తున్నావు. నేను అనేక కోట్ల ప్రజలకి నిన్ను దీపంగా చేశాను. తర్వాత నేను ఆయన అమ్మల దేవుడు ఒక సూచన కూడా చెప్పాడు, వెళ్ళి మిఖాయిల్ అనే పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేసుకోండి. ఈ మిఖాయిల్ పాస్టర్ గారు వంశీ అన్న కలిసి శాలేమన్న కోసం అన్నదేశ ప్రార్థన చేయించుకుంటాను అనుకుంటా అని చెప్పని, తమ్ముడు అటురా తమ్ముడు ఇటురా అని చెప్పని అటు ఇటు చేసి చివరికి గేటు బయటికి రా అని చెప్పాను. ఆడకి రాగానే వేరే పెద్ద ఆయన దైవజండి కొత్తగా స్కూటీ కొండు శాలేమన్న చేత స్టార్ట్ చేయించుకుంటూ ఆయన దోలుకుండా పోయాడు. ఏందన్నా ఈ పని చేశారంటే, ఏం తమ్ముడు ప్రార్థన చేయించుకోలేదా? ఏదన్నా అంటే ఇక అప్పుడన్నా మీ తప్పు కాదన్నా నాదే తప్పు, దేవుడు ఒక దైవజనుడి చేత ప్రార్థన చేయించుకోమని చెప్తే నేను మీరు చెప్పిన మాటను బట్టి అటు ఇటు తిరిగాను. ఇంతకు మిఖాయిల్ అన్నాడు అన్న, అడుగు భోజనం చేయడానికి పోతుంది. మిఖాయిల్ అన్నాడంటే అటు పోతాను భోజనం చేయడానికి. ఇక కేకేశా, అన్నా ఆగు అన్న. ఏం తమ్ముడు అన్న, దేవుడు నీ చేత ప్రార్థన చేసుకోమన్నా అన్న అంటే చెప్పిండా అని చెప్పని ప్రార్థన చేసుకుని ఇంక వాళ్ళతో పాటు పోయి కూర్చొని భోజనం చేసి ఇంటికి వచ్చి మళ్ళీ దేవుడిని అడిగి, అయ్యా నువ్వు చెప్పావు కదా ఈ మాటలు, లేఖనం ద్వారా నాతో మాట్లాడి అడిగి దాన్ని రూఢిపరుచుకున్నాను. వాస్తవానికి నేనేమో రక్షణ పొందిన రోజే నేను నా ప్రాణాన్ని తీసేసుకోవాలనుకున్నా. కానీ దేవుడేమో ఓ 4 సంవత్సరాలు గడిచిన తర్వాత చెప్పాడు, కోట్ల పైసలు ప్రజలకు నిన్ను దీపంగా చేశాను. నా ఆలోచన ఏంటంటే ఒక్కసారి పోదాం, దేవుని ఆలోచన ఏమో పోదాం అనుకున్న జీవితాలు నిలబెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. వాస్తవానికి నేను అనుకోలేదు అసలు ఈ సమాజంలో ఈ ఇంట్లో ఇక్కడ నేను ఉంటాను వాక్యం అందిస్తాను అసలు నేను అనుకోను. కానీ ఆశ్చర్యకరంగా దేవుడు నిలబెట్టుకుని దేవుని మాటలు అందిస్తా అనేక జీవితాలను వెలిగిస్తా నడిపిస్తూ ఉన్నాడు. ఆయన పని ఆయన జరిగించుకుంటా ఉన్నాడు. అలాగే నేనేమో ఒకప్పుడు బుద్ధిహీనంగా నాకు అనుకున్న సమయంలో నేను వెళ్ళిపోవాలనుకున్నా. అయితే ప్రభు ఏమంటున్నాడు లేఖనంలో, బుద్ధిహీనంగా తిరగటం వల్ల, బుద్ధిహీనంగా నిర్ణయాలు చేయటం వల్ల మొండిగా ఇలా అన్నం మానేసి పోతాం. యాడికి పోతాం? రక్షణ పొందిన తర్వాత మన నిర్ణయాలు మనం చేసుకొని పోతే నరకానికే పోతాం. ఒకవేళ సైతాను గాడు సాటు దెబ్బ కొడితే దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. నీకు నువ్వుగా నీ తెలివితేటలు ప్రదర్శించుకుని నేను పోతానంటే ఇక బొమ్మనే చదువుతాడు. సంసోన్ ఏమండు, వాస్తవానికి కళ్ళు లేకపోయినా దేవుడు ఏదో ఒక రకంగా వాడుకునేవాడు. ఇవాళ బ్లైండ్స్ ఎంతమంది దైవజనులకు వాడబడతలా ఇట్లానే వాడుకునేవాడే. కానీ తను ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఏమన్నాడు, ఈ మట్టుకు నన్ను అభిషేకించు ప్రభు, ఒక అవకాశమే అన్నాడు. ఇచ్చాడు దేవుడు. ఆ అవకాశం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకో ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా చాలు ప్రభు అని తాను చేసుకున్న నిర్ణయం. నువ్వు ఎన్నోసార్లు అడుగుంటావు, ఇంకా చాలు నేను చనిపోతాను. నేను కూడా చాలాసార్లు అడిగా. బాప్తిసం పొంది అడుగుపెట్టి 2వ సంవత్సరం కానీ స్టార్ట్ అయింది నాకు ఈ మెంటల్ వార్. ఎట్లయినా సరే నాకు నేను బలాత్కారముగా మరణించాలి,
నేను మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన దాన్ని బట్టి నేను అనుకునేవాడిని, నాకు బ్రతకాలని లేదు ప్రభు అని చెప్పని ఈ 2 చేతులు బలంగా తీసుకొని ముఖం మీద కొట్టుకునేవాడిని. అంత విరక్తి పుట్టేది నాకు, నా మీద నాకే. అలాగ సైతానుగాడు కొన్ని కార్యాలు చేసి నాకు నేనుగా చనిపోవాలని ఇంచుమించుగా 4 సంవత్సరాల పైచులు ప్రార్థన చేసి ఉంటాను. నాకు బ్రతకాలని లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు నేనుగా చనిపోతే నరకానికి పోతా, అదేదో నువ్వే చంపా అంట. ఆయన చంపుతుడు. చివరికి ఒకరోజు దైవజనుడి వర్తమానంలోంచి నువ్వు తీసుకో అని అంటున్నావు కదా, ఆమెనంటే నీ పరిస్థితి ఏందంట. ఆమెను అన్నానుకో, నువ్వు తీసుకో అని చెప్పని ప్రార్థన చేస్తున్నావు, నేను చచ్చిపోదని ప్రార్థన చేస్తున్నావు. నీ ద్వారా అనేక జీవితాలు వెలిగించబడాల్సి ఉంది, అనేక ఆత్మలు రక్షించబడాల్సి ఉంది, అనేక కుటుంబాలు కట్టబడాల్సి ఉంది, అనేక సమాజాలు ఉజ్జింపబడాల్సి ఉంది, అనేక సంఘాలు ఉరికొల్పబడాలి, ఉజ్జింపబడాల్సి ఉంది. నీ ప్రార్థన ద్వారా అనేక అద్భుత కార్యాలు దేవుడు చేయించుకోవాలనుకుంటున్నాడు. నీకు ఒక శ్రేష్టమైన బహుమతి నిర్ణయించాడు. ప్రభువా నువ్వు నన్ను తీసుకో. ఒకవేళ దేవుడు ఆమెనండి అనుకో, నీ పరిస్థితి ఈ పనులని జరుగుతాయా? దేవుడు నిర్ణయించిన బహుమతి పొందగలుగుతావా? సంసోను అంతే నిర్ణయం చేసుకున్నాడు, ఇక చాలు ప్రభువా, నేను ఆ దాగోను దేవత గుడి 2 స్తంభాల మీద ఉందంట, 2 పట్టుకొని లాక్కుంటాను, వాళ్ళతో పాటు నేను కూడా చనిపోతాను, ఇక జాలే, ఇక నేను చేసేది. సంసోను తను తీసుకున్న సొంత నిర్ణయానికి దేవుడు వదిలేశాడు. కానీ సంసోను ఆ సమయంలోనే, లేదా ఇస్కరియోతు యోధ యేసయ్యనే అప్పచెప్పాడు, దుర్మార్గం పని. పేతురు ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధం ఆడాడు. కానీ పేతురు మళ్ళీ వచ్చి దేవుని పాదాలు పట్టుకుంటే క్షమించి దేవుని సేవా బాధ్యతలు అప్పచెప్పి ఏమన్నాడు పేతురుతో, నువ్వు బండవి, ఈ బండ మీద నా సంఘాన్ని గడప, ఈ సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారాలు నిలవనేరవు, పరలోకపు తాళం చెవి నీకు ఇస్తున్నా, ఇక్కడ నువ్వు ఏది బంధిస్తావో అక్కడ నేను అది బంధిస్తాను, నువ్వు ఇక్కడ ఏదైతే విడుదల ప్రకటిస్తావో దాని విషయంలో విడుదల ఇస్తాను అని పేతురు 3 సార్లు అబద్ధం ఆడుతాడని యేసయ్య ముందే చెప్పిండు. ఆ ఊరికో ప్రభు ప్రాణం అని ఎత్తాగానే అండు, ఉట్టిదే పేతురు అండు, లేదు ప్రభు అండు, అదంతా ఉట్టిదే అవ్వారం అండు. చివరికి 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత తెలిసింది, అతను చెప్పించుకుంటూ ఒట్టు పెట్టుకుంటూ ఉన్నాడు. ఇస్కరియోతు యోధ ప్రభు యొక్క పస్కా పండుగ రోజు రొట్టె ముక్క దీంట్లో ముంచి ఎవరికైతే ఇస్తానో వాడే నన్ను పట్టించేది అన్నప్పుడు వీడికి తెలియాలిగా తెలివి, అమ్మా దొంగ నేను దొరికానని చెప్పని, ఏంది ప్రభువా నేనేనంటే నువ్వన్నట్టే అండు. అప్పుడన్నా గ్రహించాలిగా, అప్పుడు రొట్టె ముక్క పోవాల నోట్లోకి, అప్పుడన్నా పక్కనే కూర్చొని ఉండు. ప్రభువా అని చెప్పని కాళ్ళు పట్టుకుని నడితే నేను ద్రోహినేనయ్యా క్షమించంటే పోయే, అట్టగోడు చేయాల, నేనేనా ప్రభు అంటే నువ్వు అన్నట్టే అండు. ఆ రొట్టె మొక్క తీసుకున్నా అంటే ఎమ్మని సైతాను గడు పూర్తిగా ప్రవేశించాడు, పోయాడు. రేటు మాట్లాడుకున్న ప్రకారం వాళ్ళు అధికారులు తీసుకొని వచ్చి ఆయన అప్పచెప్పాడు. అయ్యో వీళ్ళింత చిత్రహింసలు చేస్తారన్న సంగతి నేను గ్రహించలేకపోయానని చెప్పని ఆయన హింసింపబడతాన్ని చూసి పశ్చాత్తాపడి వెళ్ళిపోయి ఉరిపెట్టుకొని చచ్చాడు. దేవుడు అతని నిర్ణయానికి అతనికి యాక్సెప్ట్ చేశాడు. అట్లనే అకాల మరణం దైవ చిత్తంలో నిర్ణయించినటువంటి ఆయుష్ను నీ చేతులారా నువ్వే తుంచేసుకునేలాగా సైతానుగాడు నీ మనస్సును ప్రేరేపిస్తాడు, నీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు, నీ తలంపులు ఊహల ఆలోచనలు వాడు స్వాధీనం తీసుకుంటాడు. ఎప్పుడైతే దేవుని మీద మనస్సు విరిగిపోయి దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం వైపు నీ మనసు నిలపకుండా నీ బ్రతుకు మీద నీకు విరక్తి వచ్చే పరిస్థితి నీ చుట్టూ కనపడుతుంటే ఒక్కటే గమనించాలి, అదే కొండలా కనపడుతుంది, నీ దేవుడు నీకు నిర్ణయించిన ఆశీర్వాదమో ఆవగింజలా కనపడుతుందంటే అప్పుడు ఒకటే ఆలోచించాలి, ఏందయ్యా దీనికి కారణం అంటే సైతానుగాడు పొంచున్నాడు కాబట్టే నీకు సమస్య కొండగా కనపడుతుంది, దేవుని సంకల్పం ప్రణాళిక దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదమేమో ఆవగింజలా కనపడుతుంది. కొండ ముందు ఆవగింజ ఎట్టుంటుంది, నలుసులాగా ఉంటుంది, నలుసు కంటే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు నీకు అలా కనపడుతుంది, నువ్వు దీన్ని రివర్స్ చేయాలా, ఈ సమస్య ఆవగింజ కంటే ఇంకా తక్కువేను, నా ప్రభు నామాన్ని బట్టి
యేసయ్య తృణప్రాయణ అనుకుంటే వెళ్ళిపోద్ది అది. ఆయన ఒక్క సెకండ్ అట్ట మనసు పెట్టాడంటే అమ్మని పరిష్కరిస్తాడు. కానీ సమస్య కొండ కాదు, కానీ నా ప్రభు నిర్ణయించిన ఆశీర్వాదం సియోను కొండ. ఆమెన్, హల్లెలూయా. ఆ ఆశీర్వాదం నేను పొందుకోవాలి. ఇందాక పరిచయం చేశారు, ఒఫిరియా గారు చెప్పారు, దేవుని కోసం, దేవుని పని కోసం, పరలోకంలో చోటు సంపాదించడం కోసం వ్యక్తులనైనా, కులాన్నైనా, మతాన్నైనా, ఆస్తులనైనా కోల్పో. చివరికి ఒకవేళ ఎవడని వచ్చి గన్ను గురిపెట్టి యేసయ్య నా దేవుడు కాదని చెప్పు, నేను చెబుతున్నట్టుగా పలానా ఆ రాము ఈ రాము ఎవరు రామని చెప్పాను అనుకో, ఇక్కడ చెప్పాను అనుకో, సావనేది వచ్చాను కానీ నువ్వు చెప్పినట్టు నేను చెప్పనని చెప్పని షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలులాగా అడ్డం తిరిగి నిలబడాలి. అవసరమైతే ప్రభు చేతులు హతసాక్షులు అయితే ఇంక అంతకంటే ఉత్తమమైన లిస్ట్ ఏముంది? కాదు. యేసయ్య పేర హతసాక్షుల లిస్టులోకి వెళ్ళిపోతే ఇక అంతకంటే ఉత్తమమైన లిస్ట్ ఇంకోటి లేదు. ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికంటే ఉత్తమమైన లిస్టు హతసాక్షుల లిస్టు. ఎవడన్నా వచ్చి మేము రాము వాళ్ళు రాము అని చెప్పంటే అసలు ఎవరు రావచ్చురా నేనే పోతానని చెప్పని నిలబడ్డం అనుకో, ఏం చేసుకుంటారు చేసుకోండి అనుకో. ఆ మణిపూర్లో క్రైస్తవులు చంపినట్టు నిన్ను కూడా ఒకవేళ దేవుడు అనుమతి ఇచ్చి చావడానికి అనుమతి ఇచ్చాడు అనుకో, హతసాక్షి అవచ్చు. అంతకంటే గొప్ప సావే ఉంది. అట్లా కాకుండా నీకు నువ్వుగా నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యపరుచుకొని అనారోగ్య పాలైనాగా నీదే తప్పు. గతంలో కూడా చెప్పా, దేవుని పని చేయాలంటే బ్రతకటానికి ఆరోగ్యాన్ని కాపాడుకో. నీ కాడ ఉన్న దాంట్లోనే, అప్పు చేసేమే కాదు, ఉన్న దాంట్లోనే స్థిమితంగా తిను, ఆరోగ్యాన్ని కాపాడుకో. ఇప్పుడు నేను ఉన్న దైవజనుడి ద్వారా చెప్పబడిన ఒఫిరియా గారు చెప్పాడు, ఆరోగ్యం కాపాడుకోండి అబ్బాయి. ఆరోగ్యం లేకుండా నేను ఇప్పుడు మిడిమిడి జ్ఞానంతో ఉపవాసాలు ఉండి నేను సేవ చేస్తా అంటే మంచి వృద్ధాప్యంలోకి రాగానే ఈ ఉపవాసాలు ఎఫెక్ట్ కాస్త అక్కడ తగులుద్ది, బౌన్స్ అయ్యి అప్పుడు నువ్వు ఎలగబెట్టేది ఏముండదు. నీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకో. సేవ చేయాలనుకున్నవాడు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎక్కువ నాళ్ళు బ్రతికి దేవుని సేవ చేయాలనుకున్నప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అందుకే మొన్న ప్రసంగంలో కూడా దేవుడు అనుమతి ఇచ్చింది, ఆరోగ్యాన్ని కాపాడు. అయ్యా దేవుడు అనుమతి ఇచ్చిన రోగంతో బాధపడుతున్నంటే అస్సలు దిగులు పడమాక. ఎందుకో తెలుసా? ఆయన అనుమతి లేకుండా నీ దేహంలో ఉన్న అవయవం ఏది పని చేస్తుందో చెప్పు నాకు. ఏది పని చేస్తుంది? నీకు నచ్చినట్టుగా ఏదైనా పని చేస్తుందా? ఆయన అనుమతి ఇచ్చేనేగా, ఆయన అనుమతి ఇచ్చేనే కదా ఏదో ఏ అవయవమైనా. ఇప్పుడు ఎంతోమంది కాడకు వెళ్ళి ప్రార్థన చేసి వస్తా ఉన్నాం. గతంలో నాయనమ్మ గుంటూరు శ్రీ హాస్పిటల్లో చేరితే అక్కడ ఒకడు మందులో టచింగ్కి ఎలికలు పేసేదాడు. కళ్ళు మొత్తం అట్టు వచ్చినాయి అంటే ఆ ఇటుక బిళ్ళ రంగులోకి వచ్చినాయి, యూరిన్ కూడా అంతే వస్తున్నాయి. ఆ చల్లి ఏడుస్తుంది, యాదవులు అంట, కూర్చొని ఏడుస్తుంది. నేను పోయి ఏమ్మా ఏందంటే మా ఆయన ఎలకల పేస్ట్ మందులో టచింగ్ వేసిండా. కుటుంబ గొడవలు ఉన్నాయా అన్న? లేవు. మీ ఎదురేమైనా అరుచుకున్నారా? లేవు. అప్పులు ఏమైనా ఉన్నాయా? లేవు. అసలు ఏమి లేవయ్యా. మరి ఎందుకు ఏది తిన్నామంటే ఏమో తెలియదు, టచింగ్ తిన్నా అంట. ఆయన ఇప్పుడేం బతకడం చెబుతున్నాడు డాక్టర్. సరే. కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు ఒక మాట చెప్పింది గుర్తొచ్చింది మీటింగ్స్లో. ఇన్ని ప్రయత్నం చేసావు కదా, కన్నీరు ప్రయత్నం చేయి, దేవుడు పని జరుగుద్ది అని చెప్పాను. ఆ మాట నాకు గుర్తొచ్చి యేసయ్య నమ్ముతానయ్యా. ఎన్నో దేవతలు దేవుళ్ళు మొక్కావు కదా, యేసయ్య దగ్గర కూడా ప్రార్థన చేసావు కదా, కన్నీళ్లతో ప్రార్థన చేయమ్మా, దేవుడు కదిలి వస్తాడు, కార్యం జరిగిస్తాడని. నేను చేస్తానన్నా, మీరు కూడా చేయండి. నేను చేస్తానమ్మా అని. ఆ తర్వాత నెక్స్ట్ డే నాయనమ్మ దగ్గరికి మెడికల్ ఐసీయూలో ఉంటే వెళ్ళి ప్రార్థన చేయటం కలిసి మాట్లాడటానికి వెళ్ళా. ఆమె కూడా ఆడే ఉంది, ఇదిగోన్నమ్మా ఆయన అండి. వెళ్ళాను, అతను అట్లా తాకి పక్కన నిలబడి ప్రార్థన చేసి, అప్పుడు అభిషేకం లేదుగా, నాకు అదే ఒక అనుభవం దేవుడు ఇచ్చాడు. అట్లా ముట్టుకొని పక్కకు వచ్చి నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. అట్లానే దేవుడు ప్రార్థన చేసి పక్కకు వచ్చా.
రెండో రోజు కళకళకళగా తిరుగుతుంది ఆ అమ్మ భార్య. ఏమ్మా ఏందంటే మా ఆయన రికవర్ అవుతుండయా, దేవునికి స్తోత్రం. తండ్రి సన్నిధి 3వ లైన్లోనే ఉంటుంది. నేను చంద్రమూడ కాలనీలో. కడుపును పుట్టిన బిడ్డలేమో ఆస్తులు పంచుకున్నారు, ఆ చలికి కుష్టు ఉంది, వృద్ధాప్యం ముందు నెట్టేశారు బయటికి. మందిరం అట్ట తిరిగి వచ్చి ఇక్కడ చేరింది. పక్కన కళ్యాణ్ అన్న వాళ్ళు ఉండి వాళ్ళ ఇంట్లో ఆశ్రమించారు, మేము చేస్తామయ్యా ఉపచారం అని. ఓ రోజు వచ్చింది, తెల్లారితే ఆదివారం, శనివారం సాయంత్రం 7 గంటలకి మామూలు కనిపెట్టుకోవడం జరుగుతుంది. నేను సౌండ్ సిస్టమ్ పెట్టాలి కాబట్టి వెళ్తున్నా. ఈ లోపల ఆమె ఏం చేసిందంటే మెడకైట పెట్టింది అని చెప్పని గురక పెడుతుంది. అంటే ఫైనల్ స్టేజ్, ఒళ్ళంతా చల్లబడిపోయింది. పాస్టర్ గారు సంఘస్థులు అందరేమో భూస్థాపనట్ట ఆదివారం ఆరాధన ఆగుద్దని ఈ ఆలోచిస్తున్నారు. నాకు ఈ సంగతి తెలిసిన కాడి నుంచి డీజేఎస్ దినకరన్ గారు ఒక పేషెంట్ దగ్గర సేవకులంతా ముందున్నారు, డాక్టర్లు ఏమో ఫైనల్ అయిపోయింది ఇటు బతకడం అని చెప్పి అంటుంటే డాక్టర్లు కూడా అదే రకంగా ఆలోచిస్తూ ఉన్నారంట. డీజేఎస్ దినకరన్ గారు ఏమో పక్క నుండి మోకాళ్ళు వేసి, ప్రభు ఈ వ్యక్తి బ్రతకాలి, చనిపోకూడదు, నీ సాక్షికి నిలబడాలని ప్రార్థన చేస్తాను. ఆ టైంకి అది గుర్తొచ్చింది. ఇంక మందిరంలోకి వచ్చే ప్రార్థన చేస్తాను, ప్రభు నేను వెళ్ళి ఆమెను తాకుతాను, ప్రార్థన చేస్తాను, తాకి పక్కకు వచ్చి ప్రార్థన చేస్తాను, బ్రతికిస్తావా, సంఘం మీదకి చెడ్డ పేరు వచ్చుద్దయ్యా, ఆస్తులు పంచుకున్నాడు బాగానే ఉండు, ఆ అమ్మ తేడా పడింది అనుకో వీళ్ళే చంపారా అని చెప్పని సంఘం మీద నిందొచ్చుద్ది, చూడబోయి తగిలించుకున్నట్టుగా ఇది అవుతుందయ్యా, నీ చిత్తమైతే ఆ అమ్మ తెల్లారిపాటికల్లా లేచి ఆమె పని ఆమె చేసుకోవాలా అని చెప్పని మందిరంలో ప్రార్థన చేసుకొని మళ్ళీ అడగపోయి చూసా, అవకాశం దొరుకుద్ది అని చూసుకున్నా, వెళ్ళాను, ఆ అమ్మను ముట్టుకున్నా, చల్లగా అయిపోయింది ఊళ్ళో. పక్కకు వచ్చా, కొద్దిసేపు ఆమెను చూస్తా ప్రార్థన చేసుకున్నా, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉన్నా. అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంది, ఆ అమ్మ ఉండి ఏమవుతుందో ఏముందో అన్నయ్యా దానిలో ప్రార్థన చేయాలి, ఏం కాదు తెల్లారి ఆమె లేచి ఆమె పనే చేసుకుంటుంది, యేసయ్య యాత్ర పోండి అని. ఏంది తెల్లవారుజాము 4 ఆ పక్కన మందిరానికి స్థలం ఇచ్చిన ఆ అమ్మ ఈమెకి ఏమైందని చెప్పని బర బయలుదేరిపోయి ఆడ చూస్తే ఆమెకు వాకర్ ఉంది, అంటే నడవలేని వాళ్ళకి వాకర్ ఇస్తారు స్టాండ్ లాగా, అది తీసుకొని ఆమె బాత్రూమ్ పోయిందంటే ఆమె వచ్చింది. దేవునికి మహిమ కలుగుతుంది. పోతారనుకున్న వారి విషయంలో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేశాడు. ఏంది మరి డాక్టర్లు చెప్పిన స్టేట్మెంటు, సేవకులు చెబుతున్న స్టేట్మెంట్ ఇది. మరి వాళ్ళ జీవితాల్లో దేవుడు అద్భుతం చేశాడు. నీ దేహంలో పనిచేస్తున్న ప్రతి అవయవానికి దేవుని ఆజ్ఞ ఉంది. దేవుని ఆజ్ఞ లేకపోతే ఏది పనిచేయదు. ఇప్పుడు దేవుని ఆజ్ఞ ఉంది కాబట్టి అల్పుని వాడుకొని అక్కడ దేవుడు పనిచేశాడు. ఎందుకు ఈ సంగతులు గుర్తు చేస్తూ ఉన్నాడంటే, దేవుడు నువ్వు మనుగడ కొనసాగిస్తున్నావు అంటే అది నీకు ఏ రోగాన్నైనా వచ్చినా దేవుడే అనుమతించాడంటే నువ్వు పొరపాటును కూడా సావు. 100% అగ్రిమెంట్ కూడా తెచ్చుకో, సంతకం పెట్టిస్తాను. దేవుడే నీకు ఏదన్నా రోగం అనుమతించాడా, అది కంపెనీ రోగమే కావచ్చు, అయ్యో నా పని అంతా అయిపోయింది, కుష్కించుకుపోతున్నాను, ఎముకల గూడుగా మారిపోతాను నేను అనుకున్నా సరే, ఎముకల గూడుగా మారిపోయిన అక్కడి నుంచి లేపుతాడు దేవుడు. ఆయన లేపాలనుకుంటే ఆ నుంచే లేపుతాడు. నేను ఎముకల గూడుగా మారిపోయినా కానీ దేవుడు మారడంటే అది నీ విశ్వాసం. దేవుడు కోరుకునేది ఏంటంటే, దేవుడు ఒకవేళ ఒక వ్యాధిని అనుమతించాడంటే నువ్వు మొట్టమొదటిగా ఆయన చెప్పిన దానికి లోబడతలేదని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఏదైనా పొరపాటు నిర్ణయాలు అడుగులు వేసాము అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సంకల్పం కాకుండా ఇంకొక రకమైన అడుగులు పడుతున్నాయేమో, నిర్ణయాలు చేస్తున్నామేమో, మాట్లాడుతున్నామేమో, నడుచుకుంటా ఉన్నామేమో, వ్యవహార శైలి ఉందేమో, అవి చూసుకోవాలి. నాకు అప్పుడప్పుడు వెన్నుపూస నొప్పి వస్తుంది, నా ఒళ్ళు తగ్గినా నొప్పి వచ్చుద్ది, పెరిగినా నొప్పి వస్తుంది, భారం పెరిగినా. నాకు అప్పుడు అడుగుతా, ప్రభా ఇది పౌలు గారికి అనుమతించినట్టుగా ఒకవేళ వెన్నుపూసలో నీవు ఇచ్చిన ప్రత్యక్షతలు, కృపావరాలు, నువ్వు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నేను అతిశయించకుండా ఒకవేళ ఈ నడుము నొప్పిస్తున్నావా
అని అడిగినప్పుడు అవునండి అనుకో, సరే నీకు స్తోత్రం, అనుమతించింది నువ్వే కాబట్టి నువ్వే తీసేస్తావు. ఈ బాధ నేను అనుభవించడం నీకు సంతోషమా? కానీ లేఖనంలో ఏముంది? మాకేం తెలుసు పాస్టర్ అంటే యెషయా గ్రంథం 53 అధ్యాయంలో అతన్ని నలగగొట్టుట తండ్రి అయిన దేవునికి, అంటే యెహోవా దేవునికి ఇష్టమైంది కాబట్టి ఆయన నలగొడుతున్నాడు. ఇప్పుడు ఆయన నలగొడుతున్నప్పుడు, ఆయనకి ఇష్టమైనప్పుడు మనం ఎవరు అధికారం చెలాయించడానికి? ప్రశ్నించడానికి కూడా మనకు అధికారం లేదు. ఆయన నిన్ను బహుగా ప్రేమించి ఏర్పాటు చేసుకున్న ఒక విలువైన పాత్ర, ఒక విలువైన పాత్ర కాబట్టి నీకు ఆయన విలువైన రక్తాన్ని నీ మీద ప్రోక్షించాడు. జన్మత కర్మత పాపాల నుంచి ఆయన శిలువ రక్తం ద్వారా విడిపించాడు. ఈ రక్షణలోకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు తొందరపాటు, మనకు తెలియకుండా కొన్ని తప్పుడు నిర్ణయాలు, ఏదో కారణం, ఏదో ఒక ఆజ్ఞాతిక్రమం అనే పాపం ఏదో కోణంలో కనపడినా, పరిశుద్ధమైన శరీరం రక్తమును సమీపిస్తున్నప్పుడు ఆ ప్రభు యొక్క శరీరం రక్తం ఆదివారం తీసుకుంటాం కాబట్టి అది సమీపించినప్పుడు సమాధాన పడటం చేతగాని పరిస్థితులు కొన్ని ఉన్నా కానీ, అది నువ్వు ఆధ్యాత్మికంగా పరిపక్వతలోకి వచ్చిన దాన్ని బట్టి ఆయన లెక్కగట్టుకొని దాని విషయంలో కొన్ని కడిగేస్తాడు ఆయన. నువ్వు ఎదిగిన దాన్ని బట్టి అది జరుగుద్ది. ఎదిగావో ఎదగలేదన్న దాన్ని బట్టి. ఒకవేళ ఎదిగి ఉన్నావు అనుకో, ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిగా ఉపదేశ రూపేణాలనే ఉపదేశంలో ఆ ఉపదేశపు కాంచులో నుంచే జరిగిన పొరపాట్లు నువ్వు మర్చిపోయి ఉంటే వాటిని ఎద్దేవా అంటే గుర్తు చేస్తాడు. అప్పుడు నువ్వు పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకున్నావు, ఆ మిగతా తీసేస్తాడు. నువ్వు సంపూర్ణుడువు సంపూర్ణురాలువయ్యావు అనుకో, అసలు నీకు టికెట్ ఉండదు. ఈ హొజ్జులు అధికంగా ఉన్నా ఈజీగా అయిపోయింది నీ పరిస్థితి అని చెప్పి తీసుకొని పోతాడు. అధికంగా ఒకవేళ దేవుని చిత్తంలో మనం పరిపూర్ణ స్థితికి వచ్చాం, సంపూర్ణ స్థితి పొందున్నాం. సంపూర్ణ స్థితి పొందుంటే ఇంక నీకు ఇక్కడ అవసరం లేదు. నువ్వు చక్కగా యేసయ్య పిలిపిస్తాడు, ప్రశాంతంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి పరదేశంలో విశ్రాంతి తీసుకోవచ్చు. టికెట్ కన్ఫర్మ్ చేస్తాడు నువ్వు సంపూర్ణ స్థితి పొందితే. ఇంకో కారణాన్ని బట్టి ఒక టికెట్ కన్ఫర్మ్ చేస్తాడు. ఎంత చెప్పినా కానీ మాట అనకపోతే ఇడున్న ఉపయోగం లేదు, ఏమున్నా ఉపయోగం లేదని చెప్పి ఒక్కసారి సీటు చించేస్తాడు. అట్ట కూడా తీసేసి తీసుకుపోయి ఆడ పెట్టుకుంటాడు. నీకు నిర్ణయించిన పని ఇంకొకళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి ఇచ్చడు ఆ బహుమతి. నువ్వు మాత్రం తెల్ల ముఖం వేసి ఆ పరదేశంలో నీతో పాటు ఉన్న వాళ్ళే ఆడ ఉన్నతమైన బహుమతి, నీకు నిర్ణయింపబడిన ఆ బహుమతి వాళ్ళు తీసుకుంటామంటే సిగ్గుతో తలంచుకున్నట్టుగా మనసులో భావన కలిగి ఆడ చూస్తే మెలకుండా ఆ పాలేరు గడిపోయాను, ఆ బండ్ల తోడటం, ఏదో దేవుని యొక్క పరదేశంలో తోట ఉంది కాబట్టి అక్కడ ఏదో పని నాకు అప్పచెబుతుంది. ఏదో పని అది చేసుకొని బతుకురా ఇక ఇక్కడ యుగాలని చెప్పని ఆడిత్తరు. ఇక మరీ వ్యవహారం అడ్డం తిరిగిందంటే ఇక ఆయన కోపించాడంటే దేశపోయి, ఇన్ని కాలం నమ్మకంగా భక్తి చేశాను, ఇంత బాగా బ్రతికాను, ఏంది ప్రభు ఎట్ట చేస్తున్నావు అంటే మోసేకి చేయాల, ఇక జాలి ఆపోయాను, ఈ ప్రార్థన ఆపి ఆ కొండకి చనిపో అంటే చచ్చిపోయాడు. పాత నిబంధన కాలంలో ఆయన ఒక జడ్జిమెంట్ చేశాడు. తర్వాత ఒక రోజు ఉంది వాళ్ళకి అవకాశం ఇవ్వటానికి. క్రొత్త నిబంధనలు అలాంటి జడ్జిమెంట్ చేసిననుకో ఇంకేం లేదు, డైరెక్ట్ టోల్ గేట్ కాడ నిలబడాలి. క్రీస్తు న్యాయపీఠం అనే టోల్ గేట్ కాడ నిలబడాలి. లేదనుకో రక్షణ కోల్పోయావనుకో ధవళ సింహాసనం అనే తండ్రి అయిన దేవుని ఎదుట ఒక టోల్ గేట్ ఉంటుంది, ఆ నిలబడాలి. లోకానికి దేవదూతలకి అంతటికి నీతో పాటు ఉన్న వాళ్ళే అందరూ కలిసి యేసయ్యతో కలిసి తీర్పు తీరుస్తూ ఉంటే, ఈ రక్షణ కోల్పోయిన వ్యక్తిలో ఈ వ్యక్తి ఆ తీర్పు తీరుస్తున్న వాళ్ళలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సిగ్గుతో నిలబడి లోకానికి నిర్ణయింపబడిన తీర్పు ఏంది? నిత్య అగ్నిగుండం అంటే నరకం. ఆడికి వెళ్ళిపోతారు, రక్షణ కోల్పోతారు. దేవుని సంకల్పాన్ని తృణీకరించిన, ఆయన నిర్ణయించిన పని వీడు చేజేతులార పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఆడికే పోతారు. వాళ్ళకేం ప్రత్యేకం ఏం లేదు. ఒకప్పుడు అంటే మోషే గారిని తీసుకున్న, సంసోన్ గారిని తీసుకున్న, యేసయ్య వస్తాడు కాబట్టి అవకాశం ఉంది. ఇప్పుడు ఎట్టొచ్చు యేసయ్య రెండో రాకడ మధ్య ఆకాశానికి వస్తారు, అప్పుడు ఎదుర్కోవాలి. అసలు ఎందుకు వచ్చినట్టు ఏమో తిరుగుతున్నావు, నువ్వు తిరుగు, మేము కూడా తిరుగుతున్నావు వెనకాల పడాలి. ఏంది
మరణం. చావు అయితే నాకు లాభం అంటున్నాడు ఇక్కడ భక్తుడు. చావు అయితే లాభం అంటే డైరెక్ట్గా వేసే యొక్క కౌగిట్లోకి వెళ్ళిపోతాడు, పరదేశంలోకి వెళ్ళిపోతాడు, ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఇక ఈ లోకంలో ఉన్న ఇతి బాధలు అని చెప్పని ఏ గోళ ఉండదు. ఏమయ్యో తెచ్చివా లేదా, ఏది మమ్మల్ని పసులు పండ పెడుతున్న సంగతులు ఉండవు. ఇది ఎంత చెప్పిన మాట ఏందండి, ఇది ఇంతేననే గోళ ఉండదు. ఈ పిల్లలు ఉన్నారే మొండి బొద్దులన్నీ అడ్డదిడ్డంగా తిరుగుతున్నారు, ఎప్పుడు సరిగ్గా వచ్చారనే గోళ ఉండవు. ఆ అప్పులోడు వచ్చి కేకలేస్తాడనే బాధ ఉండదు. ఏంది పలానా టైంకి ఈఎంఐ కట్టాలని తెప్పలు ఉండవు. ఏంది కాళ్ళు నొప్పులు ఉండవు, ఒళ్ళు నొప్పులు ఉండవు, కంటి చూపు తగ్గట్టు ఉండదు. ప్రశాంతంగా మహిమ దేహంతో ఆ పరదేశంలో విశ్రమించవచ్చు. తీర్పు గడియలు వచ్చినాయి అనుకుంటే ఇక అప్పుడు దేవుని క్రీస్తు న్యాయపీఠం నిలబడి ప్రభు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి దేవుడు నిర్ణయించిన మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకుని నిత్యత్వంలో ప్రవేశించి నిత్యంగా ఆయన ఆరాధించుకుంటా, అంటే పరలోకంలో ఆయన ఆరాధిస్తూ కూర్చుంటాం. మరణమైతే లాభం అంటున్నాడు ఈయన. అంత ధైర్యంగా చెబుతున్న కారణం ఏంటంటే ఆయన ఏ కాడికి ఈ గోలంతా మానేసి ఆడకు పోదాం అనుకుంటున్నాడు. కానీ ఆ కింది వచనాన్ని చదివితే అయినను నేను ఇప్పుడు ఉండవలసి ఉంది, మీ నిమిత్తమై నేను ఉండాలని ఉంది. ఎందుకంటే దేవుని పని ఇంకా ఉంది, దేవుని పని ఇంకా ఉంది, దేవుని పని ఇంకా ఉంది. కాబట్టి ఆ ఇంకా ఉన్న దేవుని పని విషయమై నేను ఈ భూమి మీద సజీవుడిగా ఉండటము క్రీస్తు సంఘానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఆ కారణాన్ని బట్టి క్రీస్తు సంఘం అంటే పక్కనున్న సంఘంతో మాట్లాడుతున్నాడు ఈయన. పిలుపు ప్రాంతంలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుతున్నానంటే యేసయ్య కోసమే. ఒకవేళ చనిపోయాను అనుకో, అది ఇంకా లాభం. ఈ గోళ్ళన్నీ ఉండవు, ప్రశాంతంగా వెళ్ళిపోయి పరదేశంలో విశ్రాంతి తీసుకోవచ్చు. అయినా ఆ కింది వచ్చిన ఉంటుంది, అయినను మీ నిమిత్తమై నేను ఉండుట ఎంతో మేలు అనిపిస్తుంది. కారణం నా ద్వారా ఇంకా దేవుని పని ఏదో జరగవలసి ఉంది. నా ద్వారా ఇంకా అనేకులు పురికొల్పబడాల్సి ఉంది, అనేకులు జీవితాలు కట్టబడాల్సి ఉంది, అనేక కుటుంబాలు నిలబెట్టాల్సి ఉంది, అనేక సమాజాలు ఇంకా సంఘాలు కట్టాల్సి ఉంది. అలాగనే దేవుని యొక్క సేవక గణాన్ని సిద్ధపరచాల్సి ఉంది, తప్పుడు బోధనలు ఖండించాల్సి ఉంది, ఇది సత్యమని రుడిపరచాలి, స్థిరపరచాలని ఉంది. ఇలాంటి పనులు ఉన్నాయి, నా ద్వారా దేవుడు చేయించాల్సిన పనులు ఉన్నాయి. కాబట్టి నేను ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నేను ఉండాలి అంటున్నాడు. కానీ మళ్ళీ ఓ పక్క ఆయనకి శరీర బలహీనత వెంటాడుతూ ఉంది, శరీర బలహీనత వెంటాడుతూ ఉంది. ఇప్పుడు ఓ పక్క కపట సహోదరుల వల్ల గాయాలు, దొంగల వల్ల దోచుకొనబడటం, సముద్ర ప్రయాణాలు ఆపదలు, మరో పక్క ఆళ్ళకు జిక్కటాన్ని బట్టి క్రూరంగా కొంతమంది వచ్చి ఆయన్ని అనేక పర్యాలు కొర్రలతో బెత్తంతో కొట్టబట్టాలు, వస్త్రహీనత, ఆకలి దప్పుతూ ఉన్నాడు. ఇన్ని పరిస్థితులు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి అంటా ఉన్నాడు. మళ్ళీ ఓ పక్క ఏమన్నాడంటే నేను ప్రభు కోసం, ప్రభు పని కోసం ఈ భూమి మీద నేను ఉండాలి అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది మనకి? ప్రభు కోసం నువ్వు ఏది చేసినా ప్రభు కోసమే. ఒకవేళ చుట్టూ ఇరుకు ఇబ్బందులు ఉండొచ్చు, కానీ అవి మొత్తం దేవునికి అప్పచెప్పి దేవుని వైపు సాగిపోవచ్చు. ముందుకు వెళితే దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన ఆశీర్వాదం ఇస్తాడు. ఒకడు బాగా గుర్తుపెట్టుకో, శ్రేష్టమైన సంకల్పంలో పిలువబడ్డ వ్యక్తులకి ఇరుకు ఇబ్బంది ఉంటుంది, కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ఉండవని లేదు. అయితే అక్కడ నువ్వు పలికే మాటను బట్టి దేవుడు కార్యం చేస్తాడు. ఒకవేళ అయ్యా నాకు ఫలానా వ్యాధితో బాధపడుతున్నానంటే పౌలు గారు కూడా అలాంటి ఇబ్బందితో బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరో పక్క ఆయన అంటాడు, అనేక రాత్రులు అనేక రోజులు నేను జాగరణ చేస్తూ ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేశాను. నా చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి, ఒంటరిగానే కానీ ఎప్పటికప్పుడు తెచ్చుకొని కుటుంబం నా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాను, మీ మీద ఆధారపడలేదు. ఆ ఇబ్బంది ఉన్నా కానీ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నా కానీ ఆయన ఒకటే అనుకున్నాడు,
చుట్టూ ఆస్తులు కానీ, వాళ్ళ నాన్నగారు వజ్రాల వ్యాపారం అంట. దైవజనులు చెప్తా ఉంటే విన్నాను. ఏంది, వజ్రాల వ్యాపారస్తుడు అంట వాళ్ళ నాన్న. ఎవరు నాన్న? పౌలు గారి వాళ్ళ నాన్నగారు వజ్రాల వ్యాపారస్తుడు. అంటే కోటీశ్వరుడేగా. అవి మొత్తం ఒక చోట రాసి ఉంటుంది లేఖనంలో. పునరుద్ధానంలో పాలిభాగస్తుడిని నేను అవటానికి, అంటే పునరుద్ధాన దినమున నేను ఎత్తబడటానికి నేను అన్నీ నష్టముగాను పెంటగా ఎంచుకున్నాను. నాకు ఏయొద్దు, ఇంత బ్రతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు అన్న పరిస్థితి కాకుండా ఏది ఏమైనా సరే నా ప్రభు కోసం నేను నిలబడాలి. దానికి అన్నీ నష్టంగాను నాకు ఇంపుగా అనుకున్న దాన్ని పెంటగా ఎంచుకున్నాను. కారణం ఏందయ్యా పౌలు గారు అంటే, ఆయన అంటాడు, పునరుద్ధానంలో నేను పాలిభాగస్తుని కావాలబ్బా. ప్రభు కడబొర మోగుద్ది కదా, మోగినప్పుడు సమాధులు తెరబడతాయి కదా. ముందు సమాధిలో ఉన్నవాళ్ళు లేపబడతారు, తర్వాత సజీవులుగానే ఎత్తబడతారు. ఆ తర్వాత ముందు సమాధులు తెరబడిచి ఆ నుంచి యేసయ్య ఎలా అయితే పునరుద్ధానుడై తండ్రి కుడిపాసి ముందుకు వెళ్ళాడో, అలాగనే నేను కూడా ఆ పునరుద్ధానంలో పాలిభాగస్తుని కావాలి. అదే లేకపోతే నేను యేసయ్య నమ్ముకోవటం, ఆ యేసయ్య రక్తాన్ని ఆశ్రయించటం అదంతా వ్యర్థమే. పునరుద్ధానం కోసం ఈ తిప్పలన్నీ, పునరుద్ధానం కోసం ఈ శ్రమలు, పునరుద్ధానం కోసం ఈ నష్టం, పునరుద్ధానం కోసమే, పునరుద్ధానంలో నేనుండాలా. నేను కూడా ఆ పునరుద్ధాన దినమున, అంటే కడబొర మోగినప్పుడు సమాధులు తెరబడి ఎత్తపడుతూ ఉంటారు వాళ్ళు, మధ్యాకాశానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళలో నేను కూడా ఉండాలి. ఆ పునరుద్ధానంలో నేను పాలిభాగస్తుని కావాలి. కాబట్టి నాకు ఇంపుగా, అంటే నాకు చాలా ఇష్టం అనుకున్న వాటిని పెంటగా ఎంచుకున్నాను. వద్దు, నాకు నా యేసయ్య కావాలి. ఆ పునరుద్ధానంలో నాకు ప్రవేశం కావాలి. ఎన్నో శ్రమలు ఉన్నాయి ఆయనకు కూడా. కానీ చంపుతామని బెదిరించేవాళ్ళు ఉన్నారు. వీడి జీవితంలో ఏ తప్పు దొరుకుద్దా ఎత్తుక్కొని పట్టుకొని నేను ఒక ధైర్యం చేద్దాం అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది ఉన్నా ఏమి లక్ష్య పెట్టలే. నా ప్రభు ఉన్నాడుగా. అపోస్తుల కార్యంలో మాట ఉంది, ఏంది, నీ మీదకి హాని చేయుటకు ఎవడు నీ దరిదాపులకు రాడని. ఆమేన్, హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నా. ఇదిగో చక్రవర్తుల దగ్గర పోయి నువ్వు నిలబడి నా గురించి సాక్ష్యం ఇవ్వాలి. అనేక మంది రాజుల దగ్గర పోయి నువ్వు నా గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో ఈ సమాజంలో నాకు కావాల్సిన నా జనం ఉన్నారు, వాళ్ళని నేను సంపాదించాలని నువ్వు నిలబడాలా. కాబట్టి పౌలు, ఈ ఓడ పగిలిపోయింది ప్రాణాలు పోతాయని చెప్పి అనుకోమాక. అంటే ఓడ పగిలిన అనుభవం అంటే ఈ సమస్య ఇరుకు ఇబ్బంది అని చెప్పని నువ్వు భయపడమాక. నువ్వు నిలబడు, నేను నీకు తోడే ఉన్నాను అన్నాడు. ఆనాడు పౌలు గారికి చెప్పిన ఆ మాట ఈనాడు నీకు నాకు చెబుతా ఉన్నాడు దేవుడు. ఏంది, ఆయన నీకు తోడే ఉన్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న ఇరుకైనా, ఇబ్బంది అయినా, కుటుంబ సమస్య అయినా, భార్యాభర్తల మధ్య గొడవల వల్ల కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఉద్యోగం చేసే కాడ పైన అధికారి వల్ల సమస్య కావచ్చు, అత్తమామల వల్ల ఇబ్బంది కావచ్చు, లేదా కన్న తల్లి వల్ల ఇబ్బంది కావచ్చు, తండ్రి వల్ల ఇబ్బంది కావచ్చు, తోడబుట్టిన వారి వల్ల ఇబ్బంది కావచ్చు, పైన ఒకవేళ సంఘ కాపురైన సేవకురాల వల్ల ఇబ్బంది కావచ్చు, ఏ కోణంలో ఒక రాజకీయ నాయకుడి ద్వారా ఇబ్బంది కావచ్చు, పోలీసు అధికారుల వల్ల ఇబ్బంది కావచ్చు, ఆ లాయర్ అని జడ్జిల కాడ సమస్య అని కావచ్చు, ఆస్తి వివాదాలు కావచ్చు, పగిలిపోయిన అనుభవం ఏదైనా, ఇది సమస్య, ఇది వల్ల కాదు. వాడ పగిలితే బాగు చేయగలుగుతాం మనం? యాడ బాగు చేస్తారు? ఒడ్డు నుండే బాగు చేస్తారు. సముద్రం ఉంటే ఏం బాగు చేస్తారు? నీళ్ళలో అది మునుగుతూ ఉండదు, ఎత్తిపోసాడు ఎత్తిపోతాను. ప్రభు ఏమంటున్నాడు, తుఫాను ఈదురుగాళ్ళ వల్ల ఆ వాడ పగిలిపోయింది కాబట్టి నీకే కాదు, నీతో పాటు నా ఖైదీలకు కానీ అధికారులకు కానీ ఎవ్వరికి, వాడ నాయకులతో సహా ఎవ్వరికి ఎటువంటి కీడు కలగదు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఆనాడు కీడు కలగదని చెప్పిన దేవుడు ఈనాడు నీతో కూడా చెప్తున్నమాట. ఎవడు ఎన్ని ఏమని ఇది చేసుకో, అయిపోయింది అయ్యా అని అనుకో. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడే ఉన్నాను. ఇప్పుడు ఆయన తోడే ఉంటే అది ఎట్టుంటుంది? సముద్రం అయినా ఎండిన నేల అయిపోతుంది యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. అంటే సమస్య పాయలుగా చీల్చబడి పరిష్కారం అయిపోద్ది అన్నమాట. ఆయన గురిగా పెట్టుకో. పౌలు గారు దేవుడు ఏం చెప్తే అది చేయడానికి అడుగులు వేసాడు. కాబట్టే పౌలా, భయపడమాకు, ఈ సమాజంలో నాకు చాలా జనం ఉన్నారు, వాళ్ళు రక్షించాలి, నిన్ను ఉపయోగపెట్టుకుని వాడుకుంటానన్నాడు. సరే ప్రభు నిలబడ్డాడు.
ఆయన పని ఆయన చేయించుకున్నాడు. ఖైదీలో ఉండాల్సిన పని ఏమొచ్చి ఆయనకి ఒక ఇంట్లో ఒక గృహ నిర్బంధం అని ఇప్పుడు అంటున్నారు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న వాళ్ళని అల్లర్లు చేస్తారని హౌస్ అరెస్ట్ చేస్తారు వాళ్ళు. ఆనాడే ఉంది పౌలు గారి కాలంలోనే రోమా ప్రభుత్వంలో. ఆయన తీసుకువెళ్ళి ఒక ఇంట్లో పెట్టి ఖైదీగా పెడితే అక్కడి నుంచి అనేకులు వచ్చి దేవుని మాటలు వింటూ ఉంటే దానివల్ల కొంత ద్రవ్యం అంటే డబ్బు సంపాదించారు ఆనాటి చక్రవర్తులు, రాజులు పౌలును ఉపయోగపెట్టి. దాన్ని బట్టి ఎంత బాధపడి ఉంటాడు. ఒక పక్కన అనారోగ్య కారణం, ఒక పక్కన ఒంటరితనం, ఒక పక్కన సంఘాలు ఎక్కడో ఉన్నాయి, చేయని నేరం మీద పడతాం, తీసుకుపోయి జైల్లో పెడతాం, కొన్నాళ్ళు ఆడకాడక తిప్పటం, తీసుకొచ్చి ఒక ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయటం. చేయని నేరాలే కదా ఏ. మరి ఆయనకంటే మహానుభావులం మనం. ఏంది ఆయన మీదకి అనారోగ్యం వస్తేనే దేవా ఏంది సంగతి అంటే ఆయన అన్నాడు ఒకటే మాట, నా కృప నీకు చాలు అని. కొంచెం మనము అతిశయించకుండా ఉండటానికి కూడా ఆ రోగాలు ఉపయోగపడుతాయి దేవునికి. మరికొంత లోబడం దాన్ని బట్టి సరిచేయపరచడానికి కూడా ఆయనకు ఉపయోగపడుతుంది. దేవుడు ఏదైనా అనారోగ్యాన్ని కానీ సమస్యను కానీ ఏదైనా అనుమతించాడా? దిగులు పడాల్సిన పని లేదు. దేవునికి అప్పచెప్పి మెలకుండా బాగా సాగిపోయాడు. ఒఫిరే గారు దేవుడే క్యాన్సర్ అనుమతి ఇచ్చిండంట. ఇంకా 15 రోజుల కంటే ఈయన బతకడని చెప్పారు ఒఫిరే గారు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా ఈ క్యాన్సర్ తగ్గించవా, ఏ కారణాన్ని బట్టి వచ్చింది, నువ్వు ఒకవేళ అనుమతించావా ఏంటంటే నేనే అనుమతించానన్నమాట. ఎట్టుంటుంది దేవుడే ఒఫిరే గారితో అన్నంట, నేనే నా అబ్బాయి నీకు ఆ క్యాన్సర్ రోగాన్ని అనుమతించింది అన్నాడు. న్యాయమేనా ఇదే అన్నాడు. ఎరా నేను చేసుకున్న పాత్రవి, నీ శరీరం ఎవరు చేశారు? నువ్వే చేసివులే అన్నాడు. మరి నీ శరీరం మీద నాకు అధికారం లేదంట. ఉందిలే, ఉండకుండా ఎట్టుంటుంది, ఉందిలే అన్నాడు. మరి అట్టయితే మరి రోగాన్ని అనుమతించినా నా ఇష్టం, తీసేసినా నా ఇష్టం. అవునులే నీ ఇష్టమే కానీ సరే తట్టుకోవటానికి కృపని అన్నాడు. నేనే అనుమతించానని చెప్పని, ఎందుకు అనుమతించు అన్నాడు. గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తున్నావు, స్వస్థతలు జరుగుతాయి, అది ఇది అని చెబుతున్నావు, బాగుంది. ఇప్పుడు ఆ స్వస్థత నీ ద్వారా వచ్చి నీకు ఒక రోగాన్ని అనుమతించడం ద్వారా నువ్వు స్వస్థపడ్డావు అనుకో, అది కఠినమైన రోగం ద్వారా నువ్వు స్వస్థపడ్డావు అనుకో, ఇప్పుడు ఆ ఘనత ఎవరికి వచ్చుద్ది అబ్బా అన్నాడు? నీకే వచ్చుద్ది. దాని ద్వారా దేవుని పని జరుగుద్ది అంటే జరుగుద్ది. మరి నాకు ఇష్టమైంది నీకు ఇచ్చా ఆ రోగాన్ని, ప్రశ్నిస్తాయింది అన్నాడు. సరే నీతో గొడవ ఎందుకు, వాదులాట తగాదలు ఎందుకులేయా, సరే నువ్వు అనుమతించావు కాబట్టి ఏంది, నువ్వు అనుమతించావు కాబట్టి నువ్వే తీసే ప్రభు. ఎంత అంటే 15 రోజులు చనిపోతాడు అన్న వ్యక్తి క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్ చేయడానికి మోసం కూడా తీసుకుపోయి చెక్ చేయించిన, ఓ రాత్రి వేళ హాస్పిటల్ బెడ్ మీద ఉంటే ఆ చుట్టూ ఉన్నవాళ్ళు ఒక అమ్మ ఏడుస్తుందంట. వాళ్ళ నాన్నగారు చనిపోయే ముందుగా ఏ వాసన అయితే వచ్చిందో దేహం కాడ నుంచి, అదే వాసన అయ్యగారి దగ్గర మచిలీపట్నంలో అయితే విశాఖపట్నంలో ఉన్నాడు హాస్పిటల్లో. అక్కడ విశ్వాసులు ఆడుంటే ఆడ హాస్పిటల్లో ఉన్న కాడ చుట్టూ కూర్చొని ప్రార్థన చేస్తానంట. అయ్యా మా అయ్యగారిని బ్రతికించాను. ఈ బ్రతికించని ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఒక అక్క ఉండే, ఆ అక్క వాళ్ళ నాన్న అంతకుముందు చనిపోయే ముందుగా వాసన వచ్చింది, ఇక్కడ వస్తుంది. అది గమనించి ప్రభువా మా నాన్న తీసుకుంటున్నావా అని చెప్పని ఏడుస్తుందంట. అయ్యగారు నన్ను చాలామంది మా నాన్న డాడీ అని చెప్పని పిలుస్తారు, తీసుకున్నావు అని చెప్పి ఏడుస్తున్నారు బోర్న. అది నేను ఈడ కనుక నేను చనిపోతే వీళ్ళు ఎవరు తట్టుకోలేరు, చాలామంది చనిపోతారు. ఆ బెడ్రూమ్లో అది బాత్రూంలోకి వస్తాను ప్రభు, అటు నుంచి అటు తీసుకు, డోర్ లాక్ కూడా చేయను, మళ్ళీ డోర్ పగలు కూడా తీయాల్సి వద్దు, అది ఒక నష్టం. ఏంది డోర్ దగ్గర లాగుతాను, నన్ను తీసుకునే మాట అయితే మా అమ్మని మా నాన్నని నా దగ్గర పంపించు, వాళ్ళతో పాటు నేను వస్తానని ప్రార్థన చేసుకొని పోయినట్టు లోపలికి. అట్లా అడుగు పెట్టగానే అదంతా నీలాకాశం అయిపోయింది, ఆకాశంగా మారిపోయింది. యేసయ్య దిగొస్తానంట. యేసయ్య దిగొచ్చినేసరికి ఏంది ప్రభా
మా అమ్మ నాన్న అయితే బాగోదని ఇంక నన్ను ఇంకా ఘనంగా నువ్వే తీసుకుపోవాలని వస్తుంటే ఇట్ట అంటుండంట, రావద్దు వద్దు వద్దు అని. ఏం ప్రభు అంటే, నువ్వు వచ్చావు తీసుకెళ్ళడానికి, కాదు నువ్వు కొన్నాళ్ళు ఉండాలి, ఆ క్యాన్సర్ అనుమతించింది నేనే కాబట్టి నేను తీసేస్తున్నాను, ఏంది నువ్వు కొన్నాళ్ళు ఈ భూమి మీద ఉండాలా, నా పని చేయాలని చెప్పని దేవుడు ఆ మాట అందించాడు. బయటకు వచ్చాడు, బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు, దేవునితో మాట్లాడైపోయి బయటకు వచ్చి ఇక డాక్టర్లతో చదువుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక మాంసం ముక్కను నాలోంచి తీసి టెస్ట్కి పంపించాను. అదేంది చూడండి మెరాకిల్ జరుగుతుంది అని చెప్పానంటే, ఆ మాంసం ముక్క తీసుకెళ్ళి పంపిస్తే టెస్ట్ చేసి రాగానే డాక్టర్లు అదిరిపోయారంట. అంతకుముందు 15 రోజులు చచ్చాడు, 100 కంటే పెచ్చు శాతం ఉంది, తన బాడీ అంతా క్యాన్సర్ ఉంది, బ్రతకడు అన్న డాక్టర్ లేరు. ఈయన బాత్రూంలోకి వెళ్ళి దేవునితో మాట్లాడి బయటికి రాగానే మాంసం తీసుకెళ్ళి మళ్ళీ టెస్ట్కి ఇవ్వమండగా ఇస్తే టెస్ట్ చేస్తే 10% ఉందంట. క్యాన్సర్ అనేది 10% ఉంది. దానికి కూడా ట్రీట్మెంట్ అవసరం లేదు, ఫార్మాలిటీగా కొన్ని ట్యాబ్లెట్లు ఇస్తాం, అవి తీసుకో. అయితే అది తల భాగంలో ఉంది కాబట్టి ఓ 12 ఇంజక్షన్లు ఉంటాయి, ఆ 12 ఇంజక్షన్లు వాడు చాలు, నీకేం కాదన్న. అట్లనే 12 ఇంజక్షన్లు వాడాడు. కీమోథెరపీ అంటారు. ఆ ఇంజక్షన్ చేసినప్పుడు జుట్టు అంతా ఊడిపోవచ్చు, అట్లానే ఊడిపోయింది. ఆ ఇంజక్షన్ చేస్తే మనిషి సన్నగా ఎముకల గుళ్ళలాగా మారిపోతుంది. ఈయన మాత్రం ఒళ్ళు పెరుగుతుందంట. విచిత్రం చూడు, ఏంది విచిత్రంగా ఉన్నామంటే నేను అంత విచిత్రమేనా అన్నట్టు ఈయన. ఏంది మాకు అసలు అంతుపడలేదు. కీమోథెరపీ చేయించిన ఆ ఇంజక్షన్ చేస్తే వాడి మొత్తం ఎముకలు గూడుగా మారిపోయిన వాళ్ళు మేము చూసాము. అసలు నువ్వేంది ఎట్టున్నావు, అందరూ ఒళ్ళు తగ్గుతారు, అయితే నీకేంది కీమోథెరపీకి ఇంజక్షన్ ఇచ్చి నీకు ఒళ్ళు పెరుగుతుంది. పేషెంట్గా ఉన్నప్పటి నుంచే చూస్తే ఇప్పుడు ఇంజక్షన్ చేసి ఇంకొంచెం ఒళ్ళు పెరిగి బరువు కూడా పెరిగి అన్నాడు. అది అంత అద్భుతం. ఆయన చేసుకున్న నన్ను మా అమ్మ నాయన కావాలంటే రాలేదు, నేను ఎస్ఐ ప్రత్యేకంగా నన్ను పాత్రగా చేసుకున్నాడు కాబట్టి అందుకే ఇలా ఉన్నానని చెప్పాను. ఆ 12 ఇంజక్షన్లు అయిపోయిన తర్వాత అయ్యగారు ఈ సాక్ష్యం ఇచ్చాను. దేవుడే ఎందుకు అనుమతించావయ్యా, నువ్వు అనుమతించావంటే అవును నేనే అనుమతించాను. ఎందుకయ్యా అంటే స్వస్థతలు జరుగుతాయి అన్నావు, బాగానే ఉంది, సాక్ష్యం కావాలి కదా నీ నోటి నుంచి కూడా, అందుకే నీ జీవితంలో అనుమతించాను, నాకు ఇష్టమైంది ఇదిగో తీసేశాను, ఇప్పుడు చెప్పు స్వస్థతలు జరుగుతాయి అంటే. ఎవరయ్యా ఉంది స్వస్థపరచడానికి, దేవుడు ఎంత రోగమైనా ఎంత కఠినమైన రోగాన్ని బాగు చేయగలడా దేవుడు అని ఎవరైనా ప్రశ్నిస్తే, అయ్యా నేనే ఆ సాక్షిని అని చెప్పు, ఈ కారణాన్ని బట్టి కూడా నా పని జరిగించుకుంటాను. నీ జీవితంలో రోగాన్ని అనుమతించిన, సమస్యను అనుమతించిన, ఆర్థిక ఇబ్బంది అనుమతించిన, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనుమతించిన, ఏది అనుమతించినా అది ఆయన నామ ఘనత కొరకే జరుగుతుంది. ఒకవేళ మనం బుద్ధిహీనంగా అడుగులు వేసి తెచ్చుకున్న తెప్పులు ఉంటే సరి చేసుకొని బ్రతకటం లేదు. ఏది పౌలు భక్తుడు అంటున్నాడు, బ్రతుకుట నాకు మేలే, బ్రతుకుట క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను, నా మటుకు బ్రతుకుట క్రీస్తే, అయితే చావైతే నాకు లాభం అన్నాడు. ఆయనకైతే లాభం, మనకు లాభమా? ఇప్పుడు ఆ కాలంగా మనం ఒకవేళ తుంచివేయబడ్డాం అనుకో, యాడికి పోతాం? యాడో పడి ఉంటాం ఆ పరదేశంలో. లేదంటే మనం బలత్మరణం చెందాలని చూస్తే, అంటే ఆత్మహత్య చేసుకోవాలని చూసుకుంటే డైరెక్ట్గా ఇంకేం లేదు, ఏడజించుతుంది టికెట్, ఇంకా ఆడేందుకు టోల్ ప్లాజా లేదా అగ్నిగుండంలో పడేయండి, లేదంటే ఏమైనా అంటారు. ఆయన దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రభువా నాకు ఆయుష్ని పెంచు, నీ కొరకు నేను బ్రతకాలి, నీ కొరకు నేను బ్రతకాలయ్యా, నీ కొరకు నేను బ్రతకటానికి నాకు ఆరోగ్యం, నీ కొరకు నేను బ్రతకటానికి నాకు ఆయుష్ను, నీ కొరకు నేను బ్రతకటానికి, నీ పని చేయడానికి కావాల్సిన నా చేతికి ధనం ఇవ్వు, ఇదిగో నీ కొరకు బ్రతకడానికి కృపావరాలు ఇవ్వు, నీ కొరకు నీ పని చేయడానికి నాకు ఈ ఈవులు ఇవ్వు ప్రభు. ఈవులు అంటే కానుకలు, లేదంటే వరాలు, పర్యాయ పదాలు అన్నమాట. దేవా నాకు ఇది నాకు నీ కొరకు నేను బ్రతకాలి. నేను అదే తీరు, ఎవరున్నా లేకపోయినా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఏమాత్రం దేవుని పనులు వెళ్ళాలి. ఎందుకంటే ప్రభు నాకు నిర్ణయించిన, నాతో చేసిన నిత్య నిబంధన ఉంది. అలాగనే ప్రభు నాకు ఇచ్చిన జీవ కిరీటం అనే బహుమతి ఉంది.
నేను నాకు నేనుగా నిర్ణయం చేసుకొని రాలిపోయాను అనుకో, జీవకిరీటం ఎవరు తీసుకుంటారు? బహుమతి నేను పొందాలి కదా. ఆ మెప్పు ఘనత ఎవరు పొందుతారు? నా తర్వాతి తరానికి దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం ఎవరు ఇస్తారు నేను మధ్యలో రాలిపోతే? వీళ్ళ సైతాన్గాడు కొడితే దేవుడు చూసుకుంటాడు అవన్నీ. నాకు నేనుగా నిర్ణయం చేసుకుని ఈ శ్రమలు, ఈ వేదనలు, ఈ పరిస్థితులు తట్టుకోలేక నేను చనిపోతానని చెప్పని పిరికితనంతో చేసే ఆలోచనలు, నిర్ణయాలు. ఇక్కడ మనం చేసిన ప్రార్థన ఏంటంటే, ఈ స్థితి పరిస్థితిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ పరిస్థితుల్లో ఈ స్థితిని తట్టుకోవటానికి కావాల్సిన కృప నాకు ఇవ్వు. ఈ పరిస్థితుల్లో భార్యతో కానీ, భర్తతో కానీ, తల్లితో అయినా, తండ్రితో అయినా, తోడబుట్టిన వాళ్ళతో అయినా, సంఘంలో నాతో పాటు ప్రభువులు చేస్తున్న వాళ్ళైనా, లేదు సేవకుడు సేవకురాలతోనైనా, ఇతర సంఘ సేవకులతో అయినా, లేదు చుట్టూ ఉన్న బంధువులతోనైనా, ఇళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతోనైనా, పనిచేసే కాడైనా, అది ఉద్యోగం కానీ, చదువుకునే కాడ, ఎక్కడైనా సరే నేనున్న ఈ స్థితి, ఈ డెప్త్లో ఉన్నాను కదా, ఈ పరిస్థితిలో ఉన్నాను, ఇలా అనుకుంటున్నాను కదా, ఈ పరిస్థితిలో అవతల వ్యక్తులతో నేను ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడుకోవాలి, ఎలా నడుచుకోవాలి, ఎంతవరకు ఉండాలి, అది నాకు ప్రభువు నేర్పాడు. అదే ప్రార్థన చేసుకుని మంచి డెప్త్లో ఉన్నప్పుడు నేను అదే ప్రార్థన చేశాను. అయ్యా, ఈ స్థితి పరిస్థితిని తట్టుకోవడం నాకు శక్తిని, కృపని. నేనైతే నిలబడలేను, బలహీన, నీకు తెలుసు బాగా. ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నన్ను నిలబెట్టు. ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నారా? మొదటిగా వాళ్ళని ఆదుకో, తర్వాత నన్ను ఆదుకో. లేదు ఇక్కడ నేను నేర్చుకునేది ఏమైనా ఉందా? నాకు నేర్చుకునే మనసునిచ్చి. లేదు ఇలాంటి పరిస్థితుల్లో రానున్న దినాల్లో నా ముందుకు వస్తారా? నీ చిత్త ప్రకారం వాళ్ళని ఓదార్చి, నీ మాటలు అందించి, బలపరిచి, నీ వైపు మళ్ళించి, నీతో అంటుకట్టడానికి కృప నువ్వు. లేదు ఈ పరిస్థితుల్లో నేను నడవటం నీ చిత్తమా? లేదు ఈ పరిస్థితులు దాటుకొని వెళ్ళటం నీ చిత్తమా? నాకంత జ్ఞానం లేదు, నడవటమే సరిగా కాదు. నా చేయి నువ్వు పట్టుకుని నన్ను నడిపించు. దాటాల్సిన చోట నన్ను ఒక తల్లిగా లేదంటే ఒక తండ్రిగా నన్ను ఎత్తుకొని దాటించు. మళ్ళీ నడవాల్సిన చోట నన్ను దించి నా చేయి నువ్వు పట్టుకొని, నేను నీ చేయి పట్టుకుంటూ వదిలేస్తా. నువ్వు నా చేయి పట్టుకొని నీ ఆలోచన, నీ మాట చొప్పున, నీ ఆత్మ చొప్పున, నీ నిత్యానుసారమైన మార్గంలో నన్ను నడిపించు. అది క్షేమం, అదే ఆశీర్వాదం. మనం ఆయన చేయి పట్టుకున్నాం అనుకో, ఎప్పుడో ఒకప్పుడు శ్రమ, వేదన, ఇరుకు, వెచ్చదనం, ఈ కన్నీరు, ఏదో అవమాన పరిస్థితులను బట్టి వదిలేసి తుర్రును పారిపోతాం. అదే ఆయన పట్టుకున్నాను అనుకో, ఏ పరిస్థితి అయినా, ఎక్కడ ఎలా నిన్ను ఓదార్చాలో, బలపరచాలో, మాట అందించి నిలబెట్టుకోవాలో అన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి ఆయా సమయానికి ఆయా సంబంధించినటువంటి సంగతులు నీకు అందించి, నీ మనస్సును స్థిరపరిచి, మనోధైర్యాన్ని ఇచ్చి, ఆత్మబలంతో నింపి సరైన మార్గంలో నడిపిస్తాడు. నేను ఎదుర్కొన్నాను, ప్రభు చేత ఆ కృప పొందుకున్నాను కాబట్టి నీకు నేను ఆ మాట అందించగలుగుతాను, మీకైనా ఆ మాట చెప్పగలుగుతున్నాను ప్రభు కృపను బట్టి. అంటే ఇవన్నీ నీ సొంత మాట అంటే కాదు, దేవుడు అనుమతిస్తే. లేకపోతే ఏలు ముద్రగాడు అన్నట్టుగా అట్నే చూస్తూ ఉండేవాడు నేను కూడా. ఏంది దేవుని పాదాలు పట్టుకుని, ప్రభా నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే. అది నువ్వు అనుమతించిందై ఉండాలి. అకాలంగా నేను నిర్ణయం చేసుకొని పోయేది కాదు, సైతాన్ గాడి చేతిలో పడి ఇదయ్యేది కాదు. నువ్వు నిర్ణయించినటువంటి ఆ మరణమే నాకు కావాలి. పౌలు గారిని ఏం చేశారు? చంపుతున్న అబ్బాయి అడజేస్తుంటే పోయి దానికోసం ఎదురు చూస్తున్నారు, రండి తొందరగా కానివ్వండి అని చెప్పని తల తీసపోయి ఆ ముద్దు మీద పెట్టిండు. అంటే చాలా తెగ నరికి పడేశారు. చావుకు భయపడలే ఆయన. బ్రతుకుంటే ఇంకా కొన్నాళ్ళు దేవుని పని చేసేవాడు, కానీ చావుకు భయపడ్డాడు. వాళ్ళు ఎలా ఉందంటే పరిస్థితి, ఎట్లయినా సరే దేవుని సంకల్పం నుంచి నువ్వు బయటికి లాగాల. ఎట్లాగైనా సరే నీ మనసు మీద, హృదయం మీద, తలంపులు, ఊహల, ఆలోచన మీద దాడి చేసి, అసలు నీకేమి లేదు, తెకాడం ఇంకేముందో లేదు, పా ఇక పదా చచ్చిపోని వాడు వెనకాల నెడతా ఉంటాడు. ఈ ప్రేరణ కలుగుతుందంటే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నాకు ప్రార్థన తగ్గింది, వాక్యము అవగాహన నాలో లేకుండా, ఆ నింపుదల లేకుండా అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో దగ్గర లేకుండా దూరంగా ఉన్నాడు. ఆత్మబలం కావాలి నాకు, ఇవన్నీ పొందుకోవాలి, ఎక్కడో తేడా పడుతున్నానని చెప్పని గ్రహింపు రావాలి నీకు. అలా కాకుండా వాడిని నెడతా ఉంటే అట్నే పడిపోతా ఉన్నావు అనుకో, ఏడ తీసిపోతున్నాడు వాడు, నరకని వాడి వారసుడు చేసుకోవడానికి తీసిపోతున్నాడు. దేవుని పని కుంటు పడిపోద్ది.
నీ వల్ల దేవుని పని కుంటుపడి దేవుని దుఃఖపరచం మేలా, లేదు శ్రమైన వేదనైనా ప్రభా నువ్వే చూసుకొని నువ్వు నడిపించంటే ఆయనే అన్ని పరిస్థితులు చక్కపరిచి నువ్వున్న స్థితిలో కూడా దేవుడు తన పనికి వాడుకుంటాడు. నేనున్నా సోమవారం బురో బయలుదేరా, నా స్నేహితుడు ఫోన్ చేయగానే వార్షికోత్సవం అబ్బాయి వెనక మళ్ళీ బ్యానర్ సరిలేదు డిజైన్ చేయించాలన్నాడు. సరే పోతున్నాడు, రమ్మను పెందలకాడట వచ్చాడు, పోయి డిజైన్ చేయించాడు, గుంటూరు పోతాను పోయా వచ్చా, మళ్ళీ ఆడ చూసుకొని మళ్ళీ రేత్రి పొలోరమని ఆడకపోయా. సోమవారం రేత్రి ఆడకపోయి ఆ ఫ్లెక్సీలు అంటించి ఆ రేత్రి ఆడేవండి. తెల్లారి వద్దాం అనుకున్నా, దేవుడు ఏమంటే ఆగు ఇప్పుడే పోమాక, మళ్ళీ ఆడుండి తెల్లారు మంగళవారం కూడా ఆడేవండి, బుధవారం సాయంత్రం దాకా ఆడేవండి. దేవుడు చెప్పిన రీతిగా ఆయా వ్యక్తులు చేతబడి చేత ఇలా పీడించబడుతుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేశారు. నా స్నేహితుడి విషయంలో కొంతమంది ఒక దున్నపోతును వధించి మరి వేశారు ఆ మనిషిని నడువులు పడిపోయారు. నీకు ఎలా గూడు నొప్పి ఉందో ఆ మనిషికి కూడా గూడు నొప్పి ఉంది. ప్రార్థన చేసేవాడికి నొప్పి వస్తుందంటే ఒకటే గుర్తు, డిస్క్ కార్డ్ నొప్పి వస్తుందంటే నడువులు పడిపోయేలాగా మోకాళ్ళు లేకుండా అని చెప్పని మంత్రప్రయోగాలు జరుగుతున్నాయని గుర్తు అనమాట. అంటే ఈ పోవా అంటే పోతాయి, దేవుడు చేసేస్తాడు. ఇక్కడ పంపించాడు, ఆ మనిషి ఏకాంతంగా ప్రార్థన చేసాక పోయి ఆడ ప్రార్థన చేసిరా అండు. రాత్రి బయలుదేరి వస్తుంటే ఊరు దాటా, మీ ఇంట్లో కూడా ఇట్నే ఉంటే పెట్టిన పోతావా అండు. ఈ డైలాగే తగలకూడదు అనుకున్నాను ప్రభు, మళ్ళీ తగిలింది అని చెప్పని మళ్ళీ ఎక్కిపోయి ఆ పిల్లగా ఒక తమ్ముడిని ఎక్కించుకొని పోయి ఆడపోయి ఆ కొండ మీద పోయి ఆడ ప్రార్థన చేసి ఆ ప్రాంతం మీద చేశారు. ఆడ ప్రార్థన చేసుకొని మళ్ళీ ఎనికి వస్తాడు తడుతో మందిరానికి వచ్చి మందిరంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పి వర్షం తగ్గింది దాకుండి ఇక మళ్ళీ బయలుదేరి రాత్రి వచ్చి, ఇప్పుడు నాకు అనారోగ్య పరిస్థితి లేదా, చుట్టూ ఇరుకు ఇబ్బంది లేదా, అసలు నాకు బండి నడవటమే కష్టంగా ఉంది, సేవ పరిచర్య, మళ్ళీ ఇవన్నీ చూసుకోవటం ఏంది, నీకెందుకు పాటలు అవసరమా, లేదంటే వాళ్ళు ఎవరు పిలిచాడు పరిగెత్తడం అవసరమా, ఆయనకు కూడా రూపాయి ఉండదు. ఎక్కడికన్నా పోవాలన్నా కానీ రూపాయి ఆయనకి ఇప్పుడున్న పాటల పరిచర్య వాటి కానీ సర్దుకుంటా ఎక్కడికైనా పోవాలంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, అంతంత మాత్రమే. ఇవన్నీ అవసరం మనకి, కానీ దేవుని పని జరగాలి. ఒక వ్యక్తి ఆపదలో ఉన్నాడు, బాధపడుతున్నా సరే ఆడకు వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు చాలా సంతోషించారు. నా పరిస్థితి ఎలా ఉంది? ప్రభు బాధ అనుభవిస్తూనే మనందరి కోసం మేలునిచ్చి వెళ్ళిపోయాడు. అట్లానే ఆయన రక్తంలో కడగబడ్డాం మనం కూడా. మరి ఆయన వారసులుగా మరి అడుగులు వేయాలి అదే రీతిగా. ఎందుకయ్యా ఈ పరిస్థితులు అని అంటే, నిత్యత్వంలో యుగ యుగాలు ఒక రాజ్య పరిపాలన ఉంది. ఆ రాజ్య పరిపాలనకి ఇక్కడే పరిశుద్ధ గ్రంథం ఇచ్చి ప్రభు తర్ఫీదిస్తున్నాడు, తీర్పు తీర్చడం ఎలా నేర్పుతున్నాడు. ఏంది అక్కడ ఏమేమి సంగతులు దేవుని ద్వారా తెలుసుకోవాలో అవి అక్కడ తెలుస్తాయి. అలాగనే అక్కడ ఆయనతో కలిసి పట్టమహిషిగా అంటే ఆయన కోరుకున్నటువంటి వధువుగా, యువరాణి అంటే రాణిగా, ఆయన రాజు అయినాడు, మనం రాణిగా ఉన్నాం. మనం ఆయనతో కలిసి పరిపాలన చేయాలంటే ఒక రాజుకు రాణిగారికి ఒక రాజు కుమార్తెనే ఇంకో రాజు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు వాళ్ళ పిల్లగాడు. ఈ రాజుకు కుమారుడికి యుద్ధ నైపుణ్యత, రాజ్య పరిపాలన విభాగ సంబంధిత అన్ని సంగతులు ఇతను 100% కరెక్ట్ అనేలాగా విద్యా బుద్ధులు నేర్పుతారు ఇతనికి. అలాగనే ఆ ఆడపిల్ల ఉంటుందిగా, రాజవంశంలో ఆడపిల్లని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయికి కూడా అవి నేర్పుతారు. అవి నేర్పితేనే వీళ్ళిద్దరు కలిసి నడవగలుగుతారు. అవి నేర్పలేదనుకో వీళ్ళు నడవరు. ఆ అమ్మాయి ఒక దారిలో తిరుగుతూ ఉంటుంది, ఈయన ఒక దారిలో తిరుగుతూ ఉంటారు. ఎవరైనా శత్రువు వచ్చి కోట మీద పడ్డానుకో అప్పుడు రాణిగారు నిలబడుతుంది కత్తి దూసుకొని, ఎవడరా వచ్చేదని చెప్పి. అంటే ఈమె కూడా కత్తి సాము తెలిసి ఉండాలి, రాజ్య పరిపాలన చేయటం అనేది కూడా తెలిసి ఉండాలి. ఒకవేళ కాలం చెల్లిపోయిందనుకో రాజుకి, ఆ టయానికి పిల్లలు లేరనుకో ఏమే నిలబడి పరిపాలన చేయడానికి నిలబడాలి. అట్లా ఆమెకు విద్యా బుద్ధులు నేర్పుతారు రాజ్య సంబంధమైన. ఇక్కడ ఈయనకు కూడా నేర్పుతారు. ఆ నేర్పితేనే వాళ్ళిద్దరు కలిసి రాజ్య పరిపాలన చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఆ కారణము
ఈడ భూమి మీద కనపడుతుంది. కానీ అనాది సంకల్పంలో ఈ తెలివితేటలన్నీ ఎవరిచ్చారు? యేసయ్యగా. మరి అక్కడ కూడా అదే ఉంది వ్యవహారం. మనం ఆయనతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేయాలి కాబట్టి ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాం మనం. ఈ ట్రైనింగ్ పీరియడ్ ఓ పక్క యేసయ్య స్వారూప్యంలో రావడానికి, యేసయ్య పని ఇక్కడ జరగటానికి, నువ్వు ఎదుర్కొంటే ప్రతి అనుభవం అనేక జీవితాలను కట్టడానికి, కుటుంబాలు నిలబెడటానికి, ఏంది దేవునితో అనేకులను అంటుకడటానికి. అలాగనే ఒక రోజు ఉంది ఆయనతో కలిసి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేయడానికి. నీ విధాలు ఉపయోగపెట్టుకుంటాడు ఆయన. కాబట్టి ప్రభు పాదాలు పట్టుకుందాం. బ్రతుకుట నా మట్టుకు అయితే క్రీస్తే, చావైతే లాభం. అది దేవుడు అనుమతి ఇచ్చింది అయి ఉండాలి. అకాలంగా నేను పోకూడదయ్యా. నేను నీ కొరకు బ్రతకాలి, నీ పని చేయాలి. నువ్వు నిర్ణయించిన ఆ బహుమతి నేను పొందుకోవాలి. ఆ బహుమతి పిలిపే పోగొట్టుకునే పరిస్థితి ఏముంది? దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించాడు. దేవా నాకు సహాయం చేయడం ప్రార్థించాడు. రోగాన్ని బట్టు, అప్పులను బట్టు, చుట్టూ ఉన్న ఇరుకు ఇబ్బందులను బట్టు, భార్యాభర్తల మధ్య సమాధానం లేని స్థితిని బట్టు, దేవా పిల్లల భవిష్యత్తు సరిగా లేదనో, ఆస్తులన్నీ కోల్పోయామయ్యా, రిక్తులుగా మిగిలిపోయామని చెప్పాను. ఒకవేళ ఏ సమస్యను బట్టైనా కృంగిపోయి వేదన చెందుతున్నావేమో. ఏందో నా పరిస్థితి అంటే ఒకడు బాగా గుర్తుపెట్టుకో, నీతో యేసయ్య ఉన్నాడు. ఎవరున్నా లేకపోయినా, పిల్లలున్నా, భర్త ఉన్నా, భార్య ఉన్నా లేకపోయినా, యేసయ్య నీతో ఉన్నాడు. చల్లున్నా, తండ్రి ఉన్నా, లేదు ఆ తల్లిదండ్రులు నీ దగ్గర లేకపోయినా, అత్తమామలు నీ దగ్గర లేకపోయినా, యేసయ్య వాళ్ళందరికంటే గొప్ప అయిన యేసయ్య ఉన్నాడు నీతో. భయపడాల్సిన పని లేదు. నయోమి తొందరపడి నిర్ణయం చేసుకొని వెళ్ళిపోయింది. పిల్లల్ని, భర్తను తీసుకొని వెళ్ళిపోయింది. అక్కడికి పోయి సర్వం కోల్పోయింది. అంటే భర్తను కోల్పోవచ్చని ఒక భార్య తన సర్వాన్ని కోల్పోయినట్టే. అట్లా అదొక కోణం అయితే, కడుపును పుట్టిన పిల్లలు కళ్ళ ముందే చనిపోయారు. గర్భం ఒక వేదన, కడుపు కోత అంటారు. ఆ గర్భశోకం అనుభవిస్తూనే ఉంది. మరో పక్క చెట్టు నీడ అయిన భర్తను కోల్పోయింది. కోడలు ఇద్దరు ఉన్నారు. ఈ లోపల దేవుడు కబురు అందించాడు, బెత్లెహేములో సమృద్ధి ఉంది, దేవుడు దర్శించాడు. రూతు అంట, నయోమి అంటా ఉంది, అమ్మా రూతు. అలాగే ఆమె తోడుకోళ్ళు కూడా ఉంది. ఇద్దరితో మాట్లాడుతుంది. మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, నాతో రావద్దు, నా వల్ల మీకు ఉపయోగం లేదమ్మా, వెళ్ళండి. ఓర్పాతోనూ రూతుతో మాట్లాడుతుంటే ఓర్పా ఇదే అవకాశం దొరికిందని వెళ్ళిపోయింది. అత్తతో ముద్దులు పెట్టి తోడికోళ్ళకు చిన్న ప్రేమగా నవ్వుతూ వెళ్ళిపోయింది. తిక్కల దానిలాగా ఉంది ఇది రూతు. ఏమి లేదని వెనకాల పడిపోతా ఉందని చెప్పని అనుకుని పోయి ఉండొచ్చు ఓర్పా. నేనే కరెక్ట్ నిర్ణయం చేసుకున్నాను, నా స్వజనుల దగ్గరకు పోతే నేను చాలా సంతోషంగా ఉండగలను అనుకుంది. కానీ రూతు చేసిన నిర్ణయాన్ని బట్టి దేవుడు రూతును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎట్లనో తెలుసా? తన పితరులు అంటే లోతు కుమార్తెల వల్ల వచ్చినటువంటి మోయాబు సంతానం, ఆనాడు లోతు కుమార్తెల తండ్రితో చేసిన పొరపాటు, ఆ ఆజ్ఞ అతిక్రమణ పాపం వల్ల శపితమైన సంతానం అది. కానీ రూతును దేవుడు స్థిరమైన నిర్ణయానికి వచ్చేలాగా దేవుడే ఆమె మనసును స్థిరపరిస్తే చివరికి బోయాజుతో వివాహము జరిగేలాగా దేవుడు అనుమతించి తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆ శాపాన్ని కొట్టివేశాడు దేవుడు. ఒకవేళ నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ వంశంలో ఇలాంటి శాపం వెంటాడుతుందేమో, ఒకవేళ దేవుడు నిర్ణయిస్తాడు. ఒక వ్యక్తి దేవుడు నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయింపబడ్డ వ్యక్తిని వివాహం విషయంలో దేవుడు జతపరుస్తాడు. ఆ వైపు నుంచి దేవుడు ఆ కీడు, ఆ శాపాన్ని కొట్టేసి ఆశీర్వాదకరమైన సంతానాన్ని ఇస్తాడు. లేదు ఒకవేళ ఈ బోయాజ్ అనేటువంటి సహాయం అందిస్తాడు. ఆర్థిక ఇబ్బందులు అయితే బోయాజ్ అనేటువంటి సహాయం అందిస్తాడు. అనారోగ్య సమస్య అంటే బోయాజ్ అనేటువంటి ఒక మెడిసిన్ నీకు ఇస్తాడు. కోర్టు సమస్య అంటే బోయాజ్ అనేటువంటి ఒక సాక్ష్యాన్ని నీకు ఇస్తాడు.
ఏంది పోలీస్ స్టేషన్లో సమస్య అంటే బోయాజ్ అనేటువంటి ఒక అధికారి నీ కోసం నిలబెడతాడు. లేదు ఆస్తులు లావాదేవీలయ్యా, ఆస్తులు కాడ గొడవలంటే బోయాజు లాంటి ఒక మధ్యవర్తి నీ కోసం నిలబెడతాడు నీకు న్యాయం చేయటానికి. అయ్యా ఈఎంఐలు కట్టలేకపోయి నిలదీస్తాడయ్యా అని చెప్పని అంటున్నావా, బోయాజు లాంటి ఒక వ్యక్తిని ఆ నిలబెట్టి ఆ వ్యక్తుల యొక్క మనసు కరిగేలాగా చేస్తాడు. యేసయ్య రూతు కోసం బోయాజుని అక్కడ సిద్ధపరిచాడు. రూతు వాస్తవానికి శపితమైన వంశం అది. మోయాబీలంటే 10 సంవత్సరాల వరకు దేవుని ఆలయంలోకి రావటానికి అవకాశం లేదు, 10 తరాలు. కానీ ప్రభు ఏం చేశాడు, ఆ కీడంతను కొట్టేశాడు. ఒక్క వ్యక్తిని ఆమెకు జత చేసి, ఆనాడు బంధుధర్మం అనేది ఉంది కాబట్టి అతిగా భార్యలు ఉండటము, వాళ్ళతో దాంపత్య జీవితం కొనసాగించడానికి అవకాశం ఉంది. ఈరోజైతే అది లేదు. కానీ నా ప్రభు తన దయా సంకల్పం నిర్ణయమైనటువంటి ఒక వ్యక్తిని నీకు భర్తగా నిర్ణయిస్తాడు. నీ పిల్లలకు కూడా దేవుడు బోయాజు లాంటి ఒక ఆశీర్వాదం కలిగినటువంటి, ఆస్తి కలిగినటువంటి వ్యక్తినే నీ బిడ్డల విషయంలో పిల్లలను దేవుడు వివాహాలకు సిద్ధపరుస్తాడు, భర్తలుగా సిద్ధపరుస్తాడు, భార్యలుగా సిద్ధపరుస్తాడు. దేవుడు దిగులు పడాల్సిన పని లేదు. అయ్యో నా బిడ్డ అసలు మాట వినకుండా వాడు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు నా పిల్లలు బ్రతుకుతున్నారా మగ పిల్లలు అని చెప్పని ఏడుస్తుంటే బోయాజు లాంటి ఒక వ్యక్తిని నిలబెట్టి వాళ్ళ బుద్ధిహీనమైన అడుగులను సరిచేసి ప్రభు సరైన మార్గంలో నడిపిస్తాడు. అయ్యో నా ఆడపిల్ల ఇదిగో చెయ్యి దాటిపోయిందయ్యా అమ్మాయి జీవితం, నా ఆడపిల్లలు మాట వినట్లేదయ్యా, ఏమవుతారో ఏమో పరిస్థితి అర్థం కావట్లేదు. మగపిల్లగాడు అన్నట్టే ఎట్టన్న బ్రతికిన ఏం కాదు, కానీ ఆడపిల్ల సమాజంలో ఒక చిన్న నిందపడితేనే ఇదిగో తండ్రి ఈ భయంకరంగా వేధిస్తుంటుంది ఈ లోకం, సంఘం కూడా వేధిస్తుంటుంది. కానీ వీళ్ళకి అది అర్థం కావట్లేదా అంటే బోయాజు లాంటి ఒక వ్యక్తినే దేవుడు వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ బుద్ధిహీనత నుంచి విడిపించేలాగా దేవుడు పరిష్కరిస్తాడు. దిగులు పడాల్సిన పని లేదు. రోజుకి చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? మాట వినని భార్య విషయంలో ఇదిగో పడాల్సిన దెబ్బ పడేలాగా చేసి బోయాజు లాంటి ఒక వ్యక్తిని నిలబెట్టి నీ భర్త ఎలా ఉన్నాడు, నువ్వెలా ఉన్నావు, ఏంది బుద్ధిహీనమైన పని అని చెప్పని అత్తమామలతోన వాళ్ళ బంధువులతోన ఒక బోయాజు లాంటి ఒక వ్యక్తిని అక్కడ నిలబెట్టి పరిష్కరిస్తాడు. అయ్యో ఈ కాగితాలు నాకు రావట్లేదు అంటావా, దేవుడే బోయాజు లాంటి ఒక వ్యక్తిని ఆ వ్యక్తి కాడికి పంపించి మాట్లాడి నీకు ఆ కాగితాలు వచ్చేలా చేస్తాడు. అయ్యో ఇదిగో ఈ పరిస్థితి, ఈ ఆస్తులు అమ్ముడు పోవట్లేదయ్యా, ఏదైనా అప్పుల నుంచి బయటపడతామంటే అంటావా, బోయాజు లాంటి వ్యక్తిని నీకు చోటు చేసి ఆ ఆస్తులు ఆ స్థలాలు కొనేలాగా చేసి దేవుని చిత్తంలో ఉన్నతమైన రేటు ఇచ్చేలాగా దేవుడు చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఇక అనేక కారణాలను బట్టి ఒకవేళ నువ్వు నలిగిపోతూ చనిపోతే బాగుండు అనుకుంటున్నావేమో, నా ప్రభు నీకు తక్కువ అయితే, నా ప్రభు నీకు ఎడమైతే దిగులు పడు. నా ప్రభు అన్ని విషయాల్లో చాలినవాడు, సరి అయినవాడు, సరిపోయినవాడు. ఈ సంగతి మనకు తెలుసు. కానీ మన సంగతి కాడికి వచ్చేసరికి ఇంకొక రకం కనపడుతుంటుంది పిక్చర్. పక్కన వాళ్ళకి ఇలా ఉండాలని సలహాలు ఇస్తాం, కానీ అదే సమస్యలో మనం వెళ్తున్నప్పుడు మన మనసు మాత్రం కదిలిపోతూ ఉంటుంది. చంచల మనసు కలిగి వస్తాము, అల్పవిశ్వాసం తూగిపోతూ ఉంటాం. పక్కన వాళ్ళకి విశ్వాసంతో మాటలు నాటిన నీవు అదే విశ్వాసం కలిగి ఎందుకు నిలబడలేకపోతున్నావు అంటే దేవుడు నిన్ను నిలబెట్టాడు, కానీ సైతానుగాడు వచ్చి ఆ సమస్యను సృష్టించి నిన్ను బలహీనుడిగా చేస్తూ ఉన్నాడు. తిప్పికొట్టేస్తున్నాములో వాడిని. ఆయనకు నువ్వు లోబడు, అప్పుడు అపవాది నీ దగ్గర నుంచి పారిపోతాడని కూడా లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. సమాధానము కర్తయగు దేవుడు శీఘ్రముగా సైతాన్ని నీ కాళ్ళ క్రింద చితక ద్రొక్కించునని రోమ 16:20 సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆయన లేకపోతే బాధపడాలి, భయపడాలి. ఆయన చాలినవాడు, సరిపోయినవాడు మనతో ఉన్నాడు. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ స్థితి, సమయం, పరిస్థితులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. నా తండ్రి, మా తండ్రి, నువ్వు నాతో మా తండ్రితో నువ్వు మాట్లాడుతున్నావయ్యా. అకాలముగా మరణించటం కాదు, కానీ
తొందరపడి బుద్ధిహీనంగా అడుగులు వేసి బుద్ధిహీనమైన నిర్ణయాలు చేసి రావటం కాదు, కానీ అయ్యా నీవు నిర్ణయించిన మరణము మేలై ఉంది ప్రభా. అలాగే నేను బ్రతుకుట నా మట్టుకైతే క్రీస్తే. ఏ పరిస్థితులు ఉన్నా అయ్యా పునరుద్ధానంలో పాలివారం అవటానికి, నీ పని కొరకు నీ కొరకు బ్రతకటానికి, అయ్యా పరలోకం సంపాదించుకోవడానికి ఏమైనా కోల్పోమంటున్నావు ప్రభా. కానీ పరలోక ప్రవేశాన్ని కోల్పోవద్దు. పునరుద్ధానంలో పాలిభాగస్తురాలివి, పాలిభాగస్తుడు అవటం అనేది నువ్వు కోల్పోవద్దు. ఇహలోక సంబంధమైన వీటి మీద మనసు నిలిపి ఆ ధనము, ఆ సుఖము, ఆ ఆహారము, ఈ సౌఖ్యము, ఇంకేదో కావాలని వాటి మీద మనసు నిలపక, అవసరమైతే జాబ్ వదిలేసేయి. దేవుడు కావాలి, దేవుని పనిలో నేను ఉండాలి, దేవుని పరలోక రాజ్యంలో ఆ వధువులో దేవుడు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలబడాలని దైవజనుడు ఓఫీరయ్య గారు మా కళ్ళెదుటి సాక్ష్యంగా కనపడుతున్నాడయ్యా. తన స్వజనుల ఆస్తులు కాడ విభేదాలు కలుగు చేస్తే ఎందుకు వాళ్ళతో వాదనని ఆస్తి మొత్తం అద్దంకి ప్రాంతంలో వదిలేసి వెళ్ళిపోయాడయ్యా. మీరే తినండి, నాకు అవసరం లేదని వదిలేసి వెళ్ళాడు. భార్య నేను ఉండను అని చెప్పని వెళ్ళిపోతే విడాకులు ఇచ్చి ప్రశాంతంగా దేవుని పనిలో కొనసాగుతూ ఉన్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఇది వాళ్ళు అవట్లేదు అని చెప్పని, నా దేవుడు కావాలి, నా దేవుని పని కావాలి, దేవుడు చెప్పిన పని చేయాలి నేనని చెప్పని అయ్యా ఆస్తులను వదిలేశాడు. ఉన్న ఆస్తులని నీ పనికే వెచ్చించి మరి దేవా ఇదిగో ఈరోజు తన సంఘంలో రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి ఆశ్రయం ఇస్తే ఆ అన్న ఇంట్లో ఉంటూ వాళ్ళు ఏదో పెడితే తింటా అయ్యా వాళ్ళు ఉపచారం చేస్తూ ఉంటే ఈరోజు దైవజనుడు ముందుకు సాగి వెళ్తూ ఉన్నాడు. వాళ్ళకి నష్టమైతే అప్పులు చేసి మరి వాళ్ళ అప్పులు తీర్చి దేవా 3 కోట్ల అప్పు అయింది. అనారోగ్యం ఉన్న దేవా పరిస్థితులు ఎంతో వ్యతిరేకంగా ఉన్నా కానీ నీ దాసుడు మాత్రం ఆగట్లేదు నీ పనిలో. మొన్న ఈ మధ్య విన్నాం ప్రభా, రక్తపు విరోచనాలు అవుతుంటే అయినా సరే దేవుని పనిలో కొనసాగుతున్నాను అయ్యా. రోజు రేచి 2 గంటలు మాత్రమే నిద్రపోతాడు, మిగతా అంతా నీ పనిలో ఉంటాడయ్యా. అయ్యా 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 మరి మా ముందు ఒక మాదిరిగా ఒక దైవజనుడు ఉంచావు. మేము ఇంకెంతగా దేవా పురికొల్పబడాలి, సరైన రీతిగా నడవాలి. కనికరించు ప్రభా. తొందరపడి ఏమైనా దేవా నీ చిత్తానికి వ్యతిరేక నిర్ణయాలు చేసి మేము బ్రతుకుతుంటే క్షమించమని, నువ్వు అనుకున్న కార్యాలు జరిగించమని, ఇదిగో ఈ సమాజాన్ని ఇక్కడున్న పరిచయం ఆశీర్వదించు, దర్శించు అయ్యా. ఈ సమాజంలో ప్రజలందరినీ కూడా రక్షించయ్యా దేవా. ఇక్కడున్న సంఘ బిడ్డలందరూ ఆశీర్వదింపబడును గాక, వారి వ్యాపారాలు, రెక్కల కష్టాజీతం, ఉద్యోగాలు దీవించబడును గాక, వారి బిడ్డల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఇదిగో రానున్న విద్యా సంవత్సరం ప్రభా 9వ తారీఖు నుంచి స్కూళ్ళని, 2వ తారీఖు నుంచే కాలేజీలని ప్రారంభమయ్యాయి దేవా. కనికరించి ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో నీవే నీ విద్యా సంవత్సరం అంతా నీ బిడ్డలను కాపాడు. కావలసిన ధనం దేవ తల్లిదండ్రులకు దయచేయి, పిల్లలు కూడా చక్కగా చదువుకోవడానికి కృపను దయచేయి. కరోనా ఇదిగో తండ్రి రాష్ట్రంలో రోజుకు విజృంభిస్తూ కేసులు పెరుగుతూ ఉన్నాయి అయ్యా. నీ మహా ఉగ్రత దేవా దేశం మీదకి వచ్చిందన్నావు. కరోనా వల్ల అనేకులు చనిపోతారు, రక్షణపు క్రైస్తవుల్లో కూడా సేవకులు, సంఘ పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు కూడా చనిపోతారన్నావు అయ్యా. ఇదిగో దేవా కరోనా ఒకసారి 1-2 సార్లు ఎఫెక్ట్ అయిన వాళ్ళకే ఇదిగో తండ్రి ఇది ఇంకా ప్రమాదకరంగా ఉంటుందని చెప్పి కూడా నువ్వు సెలవిచ్చావు ప్రభా. కనికరించండి ప్రభా. నీవే నీ కృపచేత అయ్యా వారిని రక్షించండి. ఎవరు కూడా దేవా సమాధానం లేని స్థితిలో తీసివేయబడకూడదయ్యా. ఉదిగల కన్యకలు 5 ముందు చూపు కలిగిన వారి వలె క్రైస్తవ సమాజంలో ఉన్న సేవకులు, సంఘ పెద్దలు, పరిచార విశ్వాసులందరూ అయా స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ సిద్ధపాటు మనసు కలిగి ఉండటానికి సహాయించు. ఆత్మకార్యంలో జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ మాకు మా మీద ఇంకెవరికైనా కళల్లో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభావాన్ని ఈ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో దేవా బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు అయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్నం, నిద్రలో చూసిన సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపేట జరుగునుగా నెరవేర్చబడుగా. త్వరపేట జరిగేలా నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు అయ్యా. నా కోసం, మా కోసం, పరిచర్య కోసం అన్ని విధాలు ప్రార్థించమని అడిగిన ప్రతి ఒక్కరు అవసరత గతంలో కానీ ఇప్పుడు కానీ ఉపవసించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, బలపరచండి, అభిషేకించండి. నీ సేవలో గొప్పగా వాడుకోండి, వారిని రక్షించి
మీ ఆత్మకార్యములు జరిగించండి అయ్యా, నీకు స్తోత్రాలు. అలాగని ఇదిగో తండ్రి మా కోసం ప్రార్థించండి అని ఆ రీతిలో అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో అయినా దేవుని సన్నిధిలో అయ్యా మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించాయని, దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచని ప్రార్థిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఉపవసించి కూడా ప్రార్థిస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి అవసరత అక్రతని ప్రతి ఒక్కరి విషయంలో నువ్వే దేవ అవసరత అక్కడ తీర్చి దేవా వారి పరిస్థితులను తెలియపరచును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ ఈ నామాన్ని ఘనపరుచుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం ఈ ప్రార్థనలోకి విస్తున్న బిడ్డలను, సంఘ బిడ్డలను, ఇక్కడ స్థానికంగా సహకరిస్తున్న బిడ్డలందరినీ సమస్తాన్ని నీ చేతులకు అప్పచెబుతూ, అలాగనే కళ్యాణ్ అనే సహోదరుడు తన భార్య బిడ్డలను కూడా నీ చేతులకు అప్పచెబుతూ దర్శించు, నువ్వు సెలవిచ్చినది నెరవేర్చు ప్రభా, రక్షించని కార్యములు జరిగించమని బతిమలాడుతూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామున అడిగి వేడుకొని ప్రార్థించి ఈ వారంలోని సంఘ క్రమాలన్నీ జయకరంగా జరిగించమని, నీ చిత్తమైతే ఆన్లైట్ ఆశీర్వాదకరంగా జరిగించు, నువ్వు మాత్రమే మహిమ పొందమని యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డను దీవించి ఆశీర్వాదం చేతులకు అప్పచెప్పి మహింపరచుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలోకి పిలుస్తున్నా. అలాగే నీ పరిచర్యకు, సంఘాలకు, పరిచర్య ద్వారా జరిగిన సంఘాలకు, సంఘ బిడ్డలకు ప్రభు చిత్తంలో ఎవరెవరి విషయం లెక్క చెప్పాలో వారందరి విషయంలోనూ, అలాగనే సంఘ బిడ్డలకు కలిగిన చరస్థిర ఆస్తులు, పసిబలం పెద్దల వారు అందరికీ, సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధులకును నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలం ప్రభు చూడై ఉండి ఏ అంధకార గడియలకు, ఏ గాఢాంధకార గడియలకు దొరకకుండా ప్రభువే తప్పించి దీర్ఘాయువు, సంపూర్ణమైన ఆరోగ్యమును, ఆయన పనిచేయడానికి కావాల్సిన కాలికి సత్తువ, కంటికి చూపు, కావలసిన కృపావరాలు, ఆత్మఫలం ఏమవసరమైన అన్ని ధనము అన్నీ కూడా ప్రభు అనుగ్రహించి ఆయన ఉన్నతమైన పని జరిగించి ఆయన కృపలో ఆయన నిర్ణయించిన పిలుపు చొప్పున మనము ఆయన పిలుపును అందుకొని ప్రభుని ఎదుర్కొనేలాగా నిత్యత్వంలో యుగాలు ప్రభు నిర్ణయించిన ఉన్నత స్థానంలో, వధువులో నిర్ణయించిన ఉన్నత స్థానంలో ఉండి నిత్యరాజ్య పరిపాలన చేసి ఆయన మహింపరిచేలాగా ఆయనే మనకు తోడేండి నడిపించి ఇవన్నీ జరిగించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే ప్రభు, యేసు రక్తమునకేచే ప్రభు, యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దోతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకరం మంత్రప్రయోగం, వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, అవి ఏవైనా సరే వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యెహోవాది. యేసు రక్తమునకే జయము, జయము, జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.